జనరల్‌గా మనం పుట్టగానే మన పేరెంట్స్ డిసైడ్ చేసేస్తూ ఉంటారనమాట. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలి, లేదా డాక్టర్ అవ్వాలి, లేదా సీఏ అవ్వాలి అని. వీటన్నిటికి డిఫరెంట్‌గా క్రియేటివ్ ఫీల్డ్‌లో ఎంతోమంది యంగ్‌స్టర్స్‌కి ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేసి, షాఫ్ట్ మీడియా అకాడమీ అనే ఒక ఇన్‌స్టిట్యూషన్‌ని ఎస్టాబ్లిష్ చేసి 20 ఇయర్స్‌గా సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్న విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ పుష్ప గారు ఇవాల్టి మన రియల్ ఫ్లిక్ కెరియర్ గైడెన్స్ ప్రోగ్రామ్‌లో మనతో ఉన్నారు. ఏం రమణ, నీ కూతురు డాక్టర్ అవ్వాలనుకుంటున్నావు. గుడ్. ఏం సిను, అమ్మ కోసం ఇంజనీరింగ్ చేస్తానన్నమాట. కొడుకు ఇష్టాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటాడో. అభిరుచి ఆసక్తి ఉంటే సరిపోదు రాజు, దానికి తగ్గ చదువు ఉండాలి. ఇది చూడు నానా, పిల్లల ప్రతిభను ప్రోత్సహించడం, ఇష్టాలను గౌరవించడం పెద్దలుగా మన ధర్మం. అందుకే మా అబ్బాయి బంగారు భవిష్యత్తు కోసం నేనెంచుకున్నాను షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఫస్ట్ మీడియా కాలేజ్ షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. అత్యంత అధునాతన మల్టీమీడియా గ్రాఫిక్స్, కంప్యూటర్ యానిమేషన్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ టీవీ ప్రొడక్షన్ కోర్సెస్. వరల్డ్ క్లాస్ ఎంఎన్సీ కంపెనీల్లో ఉజ్వల భవిష్యత్తు. సినిమా, టీవీ, మీడియా పరిశ్రమల్లో సాంకేతిక నిపుణులుగా రాణించే అద్భుత అవకాశం మీ సొంతం. షాఫ్ట్ మీడియా కాలేజ్ 100% జాబ్ గ్యారంటీతో ఇంటర్, డిగ్రీ మరియు డిప్లొమా కోర్సులో షాఫ్ట్ మీడియా టెక్నాలజీస్. భవిష్యత్తు భద్రం, జీవితం ఉజ్వలం. పుష్ప గారు, హలో అమ్మా. మీకు అసలు ఇలాంటి క్రియేటివ్ ఫీల్డ్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అన్న ఐడియా మీకు ఎందుకు వచ్చింది? మీరే ఇందాక అన్నారు ఇంట్రడక్షన్లో, ప్రతి ఒక్కరూ కూడాను జనరలైజ్డ్గా ఉన్నటువంటి రెగ్యులర్ మెడిసిన్, ఇంజనీరింగు అండ్ కామర్స్ ఇట్లాంటి ప్లాట్ఫామ్స్ ఏవి గమనించినప్పటికీ కూడా మనకి ఇవన్నీ ఎడ్యుకేషన్తో రిలేట్ అయ్యి బాగా చదువుకునేటువంటి క్రీమ్ పిల్లలకి మాత్రమే ఉపయోగపడతాయి. బట్ ఎవరైతే థియరీకి సంబంధం లేకుండా ఒక ప్రాక్టికల్గా ఒక స్కిల్ని మెయింటైన్ చేసుకొని వాళ్ళంటూ వాళ్ళ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకొని కెరియర్ వైపు ముందుకు వెళ్ళాలి అనుకున్నప్పుడు మనకి ఎటువంటి సోర్సెస్ ఉన్నాయి అనేది గమనించుకుంటే మనకి డిఫరెంట్గా ముందుకు వెళ్ళాలి అనుకునేటప్పుడు ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ ఈజ్ మీడియా. సో ఈరోజు మీడియా లేకుండా మనకి ఏది సాధ్యం కాదనే చెప్పాలి. సో అటువంటి మీడియాలో ఒక కాన్సెప్ట్ని మనం స్క్రీన్ మీదకి తీసుకురావాలి అని అంటే వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ వీ రిక్వైర్డ్. సో ఒక కాన్సెప్ట్ని మనం ఒక క్యాన్వాస్ మీదకి తీసుకురావాలి అని అంటే ఒక ఆర్టిస్ట్ ఫైన్ ఆర్ట్స్ రిలేటెడ్ కావాలి. అలానే దాన్ని డిజిటల్, ఈరోజు ప్రపంచమంతా కూడా డిజిటల్ వరల్డ్లో ఉంది కాబట్టి డిజిటల్ స్క్రీన్ మీదకి తీసుకురావాలి అంటే ఒక కంప్యూటర్ గ్రాఫిక్ ప్రొఫెషనల్ కావాలి. బట్ ఫైనల్లీ ఇవన్నీ కూడా మనకి అనుసంధానంగా మనం ఎలా అయితే రియల్ లైఫ్లో లైవ్ యాక్షన్తో ఉన్నామో అలాంటి లైవ్ యాక్షన్తో ఫిల్మ్ మేకింగ్లోకి రావాలి అనుకునే ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి ఈ పర్టికులర్ జోనర్ వైపుకి, మీడియా టెక్నాలజీస్ వైపుకి, క్రియేటివిటీ ఇండస్ట్రీ వైపుకి స్టూడెంట్స్ రావాలనుకోవడం చాలా చాలా ఇష్టమైన ఫీల్డే చెప్పాలి. సో అటువంటి కెరియర్ని మనం ఇవ్వగలిగితే చదువుతో సంబంధం లేకుండాను అండ్ వాళ్ళ యొక్క స్టేటస్ అంటే ఏ కైండ్ ఆఫ్ యావరేజ్గా ఉన్నారా, క్రీమ్గా ఉన్నారా, బిలో యావరేజ్గా ఉన్నారా, ఇట్లాంటి వేటితోనూ సంబంధం లేకుండా కేవలం వాళ్ళ ప్యాషన్తో రిలేటెడ్గాను వాళ్ళ కెరియర్ని సక్సెస్ఫుల్గా చేసుకునేటువంటి ఉద్దేశంతో మేము ఈ షాఫ్ట్ మీడియా అకాడమీని స్టార్ట్ చేయడం జరిగిందమ్మా. సో ఇందాక మీరు అన్నారు ఇంటెలిజెంట్ స్టూడెంట్స్కి మాత్రమే కాకుండా యావరేజ్ స్టూడెంట్స్కి కానీ, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి కానీ వాళ్ళ టాలెంట్స్ ఏంటో వాళ్ళు ఐడెంటిఫై చేసి దాని వైపు వాళ్ళు అడుగులు వేయడానికి ఒక ఆపర్చునిటీ క్రియేట్ చేయడం కోసమే మీరు ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ని ఎస్టాబ్లిష్ చేశా అని చెప్పారు. దీన్ని మీరు ఎలా అచీవ్ చేస్తున్నారు? ఖచ్చితంగా అమ్మ, 20+ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది ఇన్స్టిట్యూషన్ లాంగ్ రన్ నుంచి ఉంది అని అంటే ఇక్కడ మోర్ దాన్ లైక్ 5,000+ స్టూడెంట్స్ వరకు మా ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్ళి డిఫరెంట్ మీడియా ప్రొఫెషనల్స్గా అంటే ఒక గ్రాఫిక్ డిజైనర్ గాను, యానిమేటర్ గాను, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ గాను అండ్ డిఫరెంట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లోను ఇలా ఎడిటర్స్ గాను చాలా జాబ్స్ చేస్తూ వాళ్ళు హ్యాపీగా సెటిల్ అయ్యి ఈరోజు పెద్ద పెద్ద కంపెనీస్లో యానిమేషన్ టాప్ లెవెల్ కంపెనీస్లోను, విఎఫ్ఎక్స్ కంపెనీస్లోను, మీడియా కంపెనీస్లోను జాబ్ చేస్తున్నారంటే వీ ఫీల్ వెరీ హ్యాపీ. కానీ పేరెంట్స్ అందరికీ కూడా ఏంటంటే ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మాత్రమే పిల్లలు సెటిల్ అవుతారనేటువంటిది మనం బలంగా నమ్మేటువంటి విషయం. బట్ కానీ వాటికి అతీతంగా పిల్లల్లో నిజంగా ఆ క్వాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్, ఆ క్వాలిటీ ఆఫ్ క్యాపబిలిటీ ఉన్నప్పుడు మనం రిజెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ వేరాజ్ వాళ్ళు ఇటువైపు నేను ఒక సంథింగ్ ఐ వాంట్ టు ప్రూవ్, నేను ఒక యానిమేటర్గా ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేయాలి, ఒక మూవీకి నేను విజువల్ ఎఫెక్ట్స్ ఇవ్వాలి, ఒక ఫిల్మ్ ఎడిటర్గా సెటిల్ అవ్వాలి, లేదు ఒక ఆర్టిస్ట్గా పోర్ట్రేట్ చేయాలి ఆన్ స్క్రీన్, ఇట్లాంటి డిఫరెంట్ కోరికలతో పిల్లలు ఉంటారు. కానీ మనకున్నటువంటి ల్యాక్ ఆఫ్ అవేర్నెస్తోనూ, ఇన్సెక్యూరిటీ గ్రౌండ్స్తోనూ మనము వారిని, ఆ పిల్లల్ని వాళ్ళు వెళ్ళాలనుకునే దారికి వెళ్ళనివ్వకుండా చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు. సో అలాంటి వారందరికీ కూడాను అవగాహన కల్పిస్తూ
పేరెంట్స్కి ఎక్కడైతే వాళ్ళు కన్సిస్టెంట్గా సెటిల్ అవుతారనే భయానికి సమాధానం చెప్తూ ఇక్కడ మేము ఇన్స్టిట్యూట్లో కంప్లీట్గా కూడా 100% జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో దట్ స్టూడెంట్ ఇటువైపు కెరియర్గా రావాలనుకునేటువంటి తన ప్యాషన్ని, తన ఇంట్రెస్ట్ని పేరెంట్కి ఉన్నటువంటి లైక్ ఏదైతే భయాలు, అపోహలు అండ్ కొంత డౌట్స్ వీటన్నింటినీ క్లారిఫై చేసే విధంగా కూడాను మేము ప్లాట్ఫామ్స్ని క్రియేట్ చేసి ఇక్కడ ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, అలానే కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని మనం అకాడమిక్గాను అలానే డిప్లొమా ఓరియంటెడ్గాను మనం ఇవ్వడం జరుగుతుందండి. సో బేసిక్గా మీ దగ్గరికి పేరెంట్స్ వస్తారు కదా స్టూడెంట్స్ని జాయిన్ చేయించడానికి, వాళ్ళు ఎంతవరకు పాజిటివ్గా ఉంటారు? మీరు గమనించండి అమ్మా, ఫిల్మ్ మేకింగ్ అనే ఒక పేరెంట్కి స్టూడెంట్ అంటే వాళ్ళ చైల్డ్ చెప్పగానే ముందు సగం టెన్షన్ వచ్చేస్తుంది. అక్కడికే సగం టైం. సో అండ్ కమింగ్ టు కంప్యూటర్ గ్రాఫిక్స్ అంటే ఏదో తెలియని ప్రపంచం గురించి చెప్తున్నారు అనేటువంటి భయం వస్తుంది. ఇక డ్రాయింగ్ వేస్తాను, నేను పెయింటింగ్ వేస్తాను అని అంటే అదేదో చిన్నపిల్లల విషయం. ఇప్పుడు కెరియర్ పరంగా నీకు అదెందుకు, టైం వేస్ట్ చేస్తున్నావు, ఇట్లాంటి జనరల్ డిస్కషన్సే ఉంటాయి తప్ప 90% ఆఫ్ ద పేరెంట్స్ ఇది కెరియర్ పరంగా వాళ్ళకి ఉపయోగపడుతుంది, వాళ్ళ క్యాపబిలిటీని ఎంకరేజ్ చేద్దామని ఆలోచించేటువంటి పేరెంట్స్ చాలా చాలా తక్కువనే అనుకోవాలి. అలాంటి వాటి మీద ఈరోజు మనం ప్రతిదీ ఖాళీ దొరికితే ఒక యూట్యూబ్ చూస్తున్నాం, సోషల్ మీడియా ద్వారా అన్నీ చూస్తున్నాము అండ్ ప్రపంచమంతా విజువలైజేషన్ మీదే ఉంది అని అనుకుంటున్నాం. ఎక్కడో ఉన్నటువంటి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని కూడా వీఆర్ ఎంజాయింగ్ విత్ సోషల్ మీడియా. ఇవన్నీ ఎవరి ద్వారా తెలుస్తున్నాయనంటే విజువలైజర్స్ ద్వారానే. ఆ విజువలైజర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఒక ప్రోడక్ట్కి డిజైన్ చేయాలి అంటే ముందు స్కెచింగ్ పర్సన్ కావాలి, ఒక డిజైన్, ఒక షేప్ అనేది మనం తీసుకురావాలి, దాన్ని మళ్ళీ ఆన్ స్క్రీన్ మీదకి తీసుకొస్తే కానీ దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి మనం ముందుకెళ్ళాం. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్ అయిపోయింది, నెక్స్ట్ దట్ హ్యాస్ టు బీ పబ్లిసిటైజ్డ్ టు ద పబ్లిక్. ఇది ఒకటి ఉంది, ఇది మార్కెట్లో సక్సెస్ అవ్వాలని ఆ కంపెనీ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే పబ్లిసిటీ కావాలి. అక్కడ మనం డిఫరెంట్ బ్రాండ్ అంబాసిడర్ని వాడతామా, డిఫరెంట్ కాన్సెప్ట్స్ని ప్రొజెక్ట్ చేస్తామా, ఎస్ టైప్ ఆఫ్ మార్కెటింగ్లో. సో అల్టిమేట్లీ మనం గమనిస్తే ఈరోజు ప్రపంచంలో ఎయిదర్ ఇండస్ట్రియల్ సెక్టార్ తీసుకుందామా లేదా ఎంటర్టైన్మెంట్ సెక్టార్ తీసుకున్నా, ప్రతి ఎన్విరాన్మెంట్లో అంటే ఇండస్ట్రీ అనుకుంటే మనకి మ్యాన్ మోల్డింగ్ ఇండస్ట్రీ, ఎడ్యుకేషన్. ఈరోజు రేపు పిల్లలందరూ కూడాను బుక్స్ చదవడం కంటే వీడియోస్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియో బుక్స్ అని, వీడియో లెసన్స్ అని కానీ, ఇంకా మనం చూస్తే బైజూస్ లాంటివి, ఇట్లాంటి టాపర్ లాంటివి, ఇలాంటివన్నీ వచ్చేసిన తర్వాత పిల్లలందరూ కూడాను ఏదో క్లాస్కి వెళ్ళాము, లెసన్ విన్నాము అనే దానికంటే దాన్ని పిక్చర్ సేస్ మోర్ దాన్ 1000 వర్డ్స్ అని అంటాం. సో అది మనకు లాంగ్ లాస్టింగ్ మన మీద ఉంటుంది కాబట్టి దానికి ప్రయారిటీ ఇస్తున్నారు. అలా ఎడ్యుకేషన్ సిస్టమ్ నుంచి తీసుకొని ఆర్కిటెక్చర్, ఇన్ని విల్లాసు, ఇన్ని గేటెడ్ కమ్యూనిటీస్, ముందు డిజైనే లేకుండా, ఒక ప్రోటోటైపే లేకుండా, 3Dలో విజువలైజేషనే లేకుండా, వేర్ ద కస్టమర్స్ ఒపీనియన్. యా, ఈ మధ్య ఇల్లు కొనడానికి వెళ్ళినప్పుడు కూడా విఆర్లో మొత్తం ఫైనల్ అవుట్పుట్ ఎట్లా వస్తుందని చూపిస్తుంటారు. హౌ వి ఫీల్ ఇఫ్ ఎట్ ఆల్ మనం అందులోనే ఉంటే కనుక మనం ఎట్లా రియాక్ట్ అవుతాం అనేది దట్ ఈస్ నథింగ్ బట్ విఆర్లో మనకు చూపిస్తున్నారు. సో ముందు మనం దాన్ని 3Dలో వాక్ త్రూ చేయకుండా దాన్ని విఆర్కి తీసుకెళ్ళలేము. సో ఇట్లాంటివన్నీ కూడా మనకి గ్రాఫిక్స్ ద్వారానే పాసిబిలిటీ. ఇలా మనకి ఎడ్యుకేషన్, ఆర్కిటెక్చర్, ఆటోమొబైల్, సైన్స్ అండ్ జెనెటిక్స్, మెడికల్స్, ఫ్యాషన్, జ్యువెలరీ, ఇట్లా అన్ని రకాల ఇండస్ట్రియల్ సెక్టార్లోను. ఇక ఎంటర్టైన్మెంట్ మనకు తెలిసింది రెండు అయితే ఫిల్మ్ మేకింగ్ లేకపోతే గేమింగ్. ఇవి రెండు కంప్లీట్గా కూడాను మనకి ఒక స్క్రీన్ వరకు తీసుకురావాలంటే ప్రతి ఎలిమెంట్లోనూ కూడా మనకి ఒక డిజైనరు, ఒక విజువలైజరు, ఒక యానిమేటరు, ఒక ఎడిటర్ లాంటి వ్యక్తులు మ్యాండేటరీ అనే చెప్పాలి. సో ఇట్లాంటి డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం పక్కన పెడితే ఈరోజు అడ్వర్టైజింగ్, ఒక మనిషిని తీసుకున్నా, ఒక పొలిటికల్ పార్టీని తీసుకున్నా, ఒక ప్రోడక్ట్ని తీసుకున్నా, ఒక కంపెనీని తీసుకున్నా, ఒక సర్వీస్ని తీసుకున్నా, ఎక్కడైనా ఎవరికైనా మనకు కావాల్సినటువంటిది పబ్లిసిటీ. మనం వీ గెట్ ఇన్ టు లైక్ వెబ్ పబ్లిసిటీ తీసుకున్నా, లేకపోతే టెలివిజన్ యాడ్స్ తీసుకున్నా, రేడియో జింగిల్స్ తీసుకున్నా, ప్రతి కాన్సెప్ట్ని కూడాను మనం విజువలైజ్ చేసి ఒక ఆడియన్కి రీచ్ అయ్యేటట్టు చెయ్యాలి అని అంటే మన మీడియా ప్రొఫెషనల్స్ లేకుండా అసాధ్యమనే చెప్పచ్చు. మీరు చెప్పండి. అఫ్కోర్స్ ఇవాళ మార్కెటింగ్ లేనిది మన గురించి మనమే మార్కెట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ నీడ్, మ్యాండేటరీ అయిపోయింది మనకి. పబ్లిక్కి తెలియజేయడం అనేది అవసరం. సో అది ఏ రకంలో ఉన్నప్పటికీ కూడాను. సో మనము ఇంటర్నేషనల్ నుంచి లోకల్లో ఉన్నటువంటి కార్పొరేటర్ వరకును ప్రతి లీడర్కి, ప్రతి పార్టీకి, ప్రతి ప్రోడక్ట్కి ఇట్స్ ఆల్ రిక్వైర్డ్. ప్రమోషన్ ఈజ్ రిక్వైర్డ్. అండ్ నాట్ ఓన్లీ ప్రమోషన్, దాన్ని తెలియజెప్పడం కూడా ఒక ఇన్ఫర్మేషన్ సేక్. సో ఇన్ఫర్మేషన్, ఎక్నాలెడ్జ్మెంట్, ఇన్ఫర్మేషన్, ఎవ్రీథింగ్ బేస్డ్ ఆన్ ద విజువలైజర్. సో అటువంటి విజువల్ ఇండస్ట్రీ గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ విజువల్ ఇండస్ట్రీలో మనం కెరియర్ని ఎంచుకోవాలనుకునేటప్పుడు పేరెంట్కి అవగాహన రాహిత్యం
ఉందని, లేకపోతే స్టూడెంట్కి దాని గురించి చెప్పలేని తనం అవ్వచ్చు. ఈ రెండింటికి మధ్యలో ఉండేటువంటి ఇంబ్యాలెన్స్ని, గ్యాప్, ఎస్, ఆ గ్యాప్ని మనం ఫిల్ చేయాలన్న ఉద్దేశంతోనే వీఆర్ గివింగ్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్ సేక్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ టు యూ. ఓకే, మీరు ఒక పేరెంట్ మీ దగ్గరకు వస్తే వాళ్ళని స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ని కూడా కౌన్సిలింగ్ చేసి పంపిస్తారనమాట. ఫస్ట్ మనకి పేరెంట్ యొక్క మన కల్చర్లో, మన ఇండియన్ మెంటాలిటీలో పేరెంట్స్ సక్సెస్ఫుల్ ఎప్పుడు అవుతారు? వాళ్ళ పిల్లలు సెటిల్ అయినప్పుడు మాత్రమే. ఎగ్జాక్ట్లీ, ఇట్స్ అన్ మ్యాండేటరీ, ఇక మనం ఫీలింగ్ అది. సో ఇలాంటి లైన్కి ముందు పేరెంట్కి కరెక్ట్ అనిపించకుండా ఏ పిల్లవాడిని ఆర్ పాపని పంపించడానికి ఎందుకు ముందుకెళ్తాం? సో పేరెంట్ షుడ్ ఫీల్ ఇట్ ఈస్ అ రైట్. కానీ ఈ పర్టికులర్ జోనర్ని పేరెంట్ వరకు రీచ్ అవ్వాలి అని అంటే ముందు పిల్లల్లో ఆసక్తి ఉండాలి. సో పిల్లలకి ఈరోజు రీల్స్ చేయడమా, షార్ట్స్ చేయడమా అనే దగ్గర నుంచి మొదలుపెట్టి ఒక పెద్ద బాహుబలి లాంటి, లేకపోతే ఈగా లాంటి మూవీస్ వరకు ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ ఆ ఇంట్రెస్ట్ని కెరియర్ పాత్ వైపుకి తీసుకెళ్ళాలి అనుకుంటే ఏమేం ప్లాట్ఫామ్స్ మనం నేర్చుకోవాలి, మనం అక్కడ ఎంతవరకు ప్రాపర్గా వర్క్ చేయాలి, ఎంత ఎఫర్ట్ పెట్టాలి, ఇవన్నీ వాళ్ళు ఆలోచించుకొని పేరెంట్ వరకు తీసుకెళ్ళి ఆ పేరెంట్ని అలాంగ్ విత్ ద స్టూడెంట్ మన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు పేరెంట్ కరెక్ట్ అని ఎప్పుడు అనుకుంటారు. మనం ప్రాపర్గా దాని గురించి కనుక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆబ్వియస్లీ పేరెంట్ ఈజ్ రెడీ, బట్ మనకి మెయిన్గా కావాల్సింది ఇక్కడ ఎవరినైనా కానీ నీళ్ళ వరకు తీసుకురాగలం, నీళ్ళైతే తాగించలేం. సో పేరెంట్ ఫీజు కట్టగలరు, మేము యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ టీచ్ చేయగలము. బట్ ఎండ్ ఆఫ్ ది డే స్టూడెంట్ షుడ్ హ్యావ్ ఏ ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ అనేది సినిమా చూసి వచ్చిన 4 గంటలు ఉండడం కాదు, సినిమా వర్క్ చేయడానికి పట్టిన 4 సంవత్సరాలనే గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళగలిగితే దిస్ ఈజ్ ఆసమ్ కెరియర్ అనే చెప్పాలి. ఓకే, ఇప్పుడు మీరు ఆన్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నారు, ఆఫ్ స్క్రీన్ గురించి మాట్లాడుతున్నారు, మార్కెటింగ్ అంటున్నారు. బేసిక్గా అసలు షాఫ్ట్ మీడియాలో ఉన్న ఎడ్యుకేషనల్ క్రైటీరియా ఏంటి, ఏమేమి సిలబస్ ఉంటుంది, బేసిక్గా ఏ స్ట్రీమ్స్లో మీరు స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నారు? యాజ్ వీ నేమ్డ్ అవర్ ఆర్గనైజేషన్ యాజ్ షాఫ్ట్ మీడియా అకాడమీ. సో ఇట్స్ ఎ మీడియా అనేది నథింగ్ బట్ ఇట్స్ ఎ మీడియం. సో ఒక ఇన్ఫర్మేషన్ని ఒక మీడియం ద్వారా మనం ప్రజెంట్ చేయాలి. ఈరోజు మన ఇద్దరం మాట్లాడుకున్నాం, వీఆర్ డిస్కసింగ్ విత్ ఒక వర్డ్స్ అనే కంటెంట్తో మాట్లాడుతాం. ఇఫ్ యు ఆర్ సేయింగ్ సంథింగ్ ఆన్ ద పిక్చర్ దెన్ వీ కాల్ ఇట్ యాజ్ ఎ విజువలైజేషన్. సో దాన్ని మనం కంప్యూటర్ మీదకి తీసుకొచ్చి ఒక వీడియో ప్రజెంటేషన్లో ఇవ్వగలిగితే దాన్ని ఇంకొక మీడియా ప్రజెంటేషన్ అని అంటాం. ఇలా ఏదైనా కానీ మనకి కొన్ని ఎలిమెంట్స్, టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో, ఏదైతే మన ఊహకి మనం తీసుకొని స్క్రీన్ మీదకి తీసుకురాగలమో దాన్నే నథింగ్ బట్ గ్రాఫిక్ అని అంటాం. ఈ డిఫరెంట్ ఎలిమెంట్స్ని తీసుకొచ్చి మనం అక్కడ ఒక యాడ్ క్రియేట్ చేస్తామా, ఒక డాక్యుమెంటరీ క్రియేట్ చేస్తామా, లేదు ఒక టామ్ అండ్ జెర్రీ లాంటి సిరీస్ క్రియేట్ చేస్తామా, ఇలాంటి ఏది క్రియేట్ చేసినా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాజెక్ట్. సో అటువంటి మీడియా అకాడమీలో అన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్ అనడానికి మన మైండ్లో పుట్టిన ఆలోచనని, ఇప్పుడు రాజమౌళి గారి మైండ్లో ఒక ఈగా అనే దాన్ని బేస్ చేసుకొని ఒక మూవీని చేయాలి అనే థాట్, బట్ ఆయన ఇమ్మీడియట్లీ షేర్ చేసుకునేటువంటి ఆయన స్క్రిప్ట్ని ఎవరితో అనంటే ఆ ఈగకు ఒక లైవ్ రూపం తీసుకురావాలి అంటే ముందు స్కెచింగ్ పర్సన్ ఇవ్వాలి. ఆ స్కెచింగ్లో ఎట్లా ఆ ఈగ క్యారెక్టర్ ఎట్లా డెవలప్ చేయాలి అనడానికి ఆయన డిఫరెంట్ స్కెచింగ్ ఆర్టిస్ట్తో, కాన్సెప్ట్ ఆర్టిస్టులతో కాన్సెప్ట్ని ప్రిపేర్ చేస్తారు. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఆయనకు ఆన్ పేపర్ మీద ఆయన అనుకున్న వచ్చింది కంటెంట్, బట్ ఆ కాన్సెప్ట్ని 3Dలోకి తీసుకొచ్చి దాన్ని 3Dలో మోడల్ చేయాలి, టెక్స్చర్ చేయాలి, యానిమేట్ చేయాలి, దానికి సంబంధించిన బోన్స్ ఇవన్నింటిని కూడా రిగ్ చేయాలి, అండ్ ఫైనల్లీ దాన్ని తీసుకెళ్ళి నాని సమంతాల ప్లేస్లో అక్కడ లైవ్ యాక్షన్లో చూపించాలి. సో ఇక్కడ మనకి ఒక కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఏదైతే ఒక డ్రాయింగ్స్, పెయింటింగ్స్, స్కెచింగ్స్ ఇవన్నీ వేస్తారో దాన్నే మనం ఫైన్ ఆర్ట్స్ ఫీల్డ్ అని అంటాము. అలానే ఒక 3Dలో దాన్ని క్రియేట్ చేసి దాన్ని యానిమేట్ చేసి దాని మీద టెక్స్చరింగ్స్, లైటింగ్స్, రెండరింగ్, దాని మీద ఎఫెక్ట్స్, ఇప్పుడు ఈగ నిజంగా కాలిపోతున్నప్పుడు వి ఫీల్ దాట్ ఆ ఎమోషన్స్ని మనం ఫీల్ అయ్యింది, అవన్నీ కూడా విజువల్ ఎఫెక్ట్స్, సింపతి. సో ఆ ప్యాథటిక్నెస్ ఇవన్నీ కూడా మనకు విజువల్ ఎఫెక్ట్స్ రూపంలో ఆయన క్రియేట్ చేశారు. అవన్నీ ఎక్కడ జరిగింది? కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రొఫెషనల్స్ చేయబట్టే మనకి వాళ్ళు యానిమేటర్స్ అవనివ్వండి, లేకపోతే విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్ అవనివ్వండి. అలానే ఫిల్మ్ మేకింగ్లో యాజ్ ఆయనే ఒక వరల్డ్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు ఇండియా వైపు నుంచి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గాను. సో ఆయన డైరెక్షన్ గాను, అలానే ఆన్ స్క్రీన్ మీద యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు కానీ, అలానే స్క్రిప్ట్ రైటర్స్ ఎవరైతే రాశారో సో ఇవన్నీ, అలానే డిఓపి సినిమాటోగ్రఫర్స్, సో అండ్ ఫైనల్లీ అవుట్పుట్ని తీసుకొచ్చినటువంటి ఎడిటింగ్ డిఏ ఆర్టిస్టులు, వీళ్ళందరూ కలిపితే మనకి ఫిల్మ్ మేకింగ్. సో ఇక్కడ మీడియా అకాడమీలో మేము మేజర్గా కూడా 3 సెగ్మెంట్స్ని అంటే ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, అలానే CG ప్రొఫెషనల్స్ గాను ఏ రకంగా స్టూడెంట్స్ ముందుకు వెళ్ళాలనుకుంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టిను, వాళ్ళ క్యాపబిలిటీని బట్టిను, అలానే వాళ్ళ టైం డ్యూరేషను, ఏజ్ బౌండరీస్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్, వీటన్నింటినీ మనం కలబోతలేని ఒక కెరియర్ని మనం క్రియేట్ చేయగలము. కానీ మనం ఏదో అనుకున్నామని చెప్పి మా దగ్గరకు వచ్చేసి బ్రోచర్లోంచి మేము ఉన్నాయి వాళ్ళ మీదకి ఏ రోజు ఫోర్స్ చేయరు.
ఫోర్స్ చేసే క్వశ్చనే లేదు. ఒక పేరెంట్ మైండ్ సెట్, స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ, వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఈ మూడింటి యొక్క సమన్వయంలోంచే మనం కెరియర్ పాత్ అనేది ఇవ్వడం అనేది మా యొక్క యూనిక్నెస్. ఒక రియలిస్టిక్ అప్రోచ్తో మీరు స్టూడెంట్కి ఏది సూటబుల్, ఏది టైలర్డ్ కోర్స్ అనేది మీరే వాళ్ళని ప్రిపేర్ చేసి కస్టమైజ్డ్. ఓకే, సి బీయింగ్ ఏ పేరెంట్, నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. సో వీ నీడ్ టు థింక్ ఎవ్రీ స్టూడెంట్ ఈస్ ఏ చైల్డ్ టు సమ్ పేరెంట్. సో దట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ జీవితంతో మనం హ్యాండిల్ చేస్తున్నాం. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ విత్ మానిటరీ థింగ్స్. సో వాళ్ళ లైఫ్లో కెరియర్ అనేది ఇట్ ప్లేస్ ఎ వైటల్ రోల్. సో ఒక మగపిల్లాడు అంటే ఉద్యోగం పురుష లక్షణం అని అంటాం. దాన్ని ఆటోమేటిక్గా ఈరోజు జెండర్ డిఫరెన్సియేషన్ లేకుండా వీ బోత్ ఆర్ లైక్. సో ఇలాంటి ఎక్కడైనా కానీ కెరియర్ యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ఈక్వల్ టు పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్ అనేది ఈక్వల్ అయిపోయింది. ఆ బ్యాలెన్స్ని మనం మెయింటైన్ చేసుకుంటూ ఒక డిఫరెంట్ కెరియర్ వైపు వెళ్ళాలి. అండ్ వాళ్ళు లైఫ్ లాంగ్ సేఫ్గా సెక్యూర్డ్గా ఏ రోజు కూడాను వాళ్ళ ఐడెంటిటీని, వాళ్ళ పొజిషన్ని, వాళ్ళ మనీని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు లేకుండా ఉండేటువంటి అట్మోస్ట్ ది బెస్ట్ ఫీల్డ్ అని మాత్రం నేను చెప్పచ్చు. బేసిక్గా మీరు ఒక విమెన్ ఆంటర్ప్రీనియర్, ఇన్ని ఇయర్స్గా సక్సెస్ఫుల్గా ఒక ఇన్స్టిట్యూషన్ రన్ చేయడం అనేది మామూలు విషయం కాదు. మీ దగ్గర కూడా చాలామంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, లైక్ మీ స్టూడెంట్స్, రైట్? లైక్ హౌ డూ యూ డీల్ విత్ దెమ్? అంటే వాళ్ళు లైక్ ఆర్ దే ఎంపవర్డ్? వచ్చిన తర్వాత చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారా? ఆ పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఈరోజు మనం పేరెంట్స్ గురించి ఆలోచిస్తే దర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ మేల్ అండ్ ఫీమేల్ చైల్డ్ అనేటువంటి ఒపీనియన్ అయితే ఇప్పుడున్నటువంటి టెండెన్సీలో లేదనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఇంకా ఈరోజు చెప్పాలి అని అంటే ఆడపిల్లలు ఇంకా స్పోర్టివ్గా దే ఆర్ డూయింగ్ ది బెస్ట్. సో మగపిల్లలు ఎలానూ చేస్తారు, బట్ ఆడపిల్లలు వాళ్ళతో పాటు ఈక్వల్గాను ఇంకా బెటర్ వేలో వాళ్ళకున్న అవకాశాన్ని తీసుకుంటున్నారు. అండ్ యాజ్ ఇట్ ఈస్ క్రియేటివ్ ఫీల్డ్ చాలా కుదురుగా ఉండి చాలా ప్రాపర్గా చేయాలటువంటి ఇంట్రెస్ట్, ప్రాబబిలిటీ సేక్ అనేది ఎక్కువ ఫీమేల్లో మనకు కనబడుతుంది. సో ఐఎమ్ మోర్ ఇంట్రెస్ట్ టువర్డ్స్ క్రియేటివిటీ ఫీల్డ్. సో ముగ్గురు దగ్గర నుంచి మనం మొదలు పెడితే వీఆర్ మచ్ ఇంట్రెస్టెడ్ విత్ కలర్స్ అండ్ ఆల్ దాట్. సో ఆ కేటగిరీలో ఉమెన్ అనే విషయం అనేది, ఫీమేల్ అని, ఒక గర్ల్ చైల్డ్ అనే డిఫరెన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈక్వలెంట్ ఇంపార్టెన్స్తో, ఈక్వల్ కెరియర్ ఆపర్చునిటీస్తో, అంటే ఒక ఎంప్లాయీగా ముందుకు వెళ్ళొచ్చు, ఒక ఫ్రీలాన్సర్గా ముందుకు వెళ్ళొచ్చు, ఒక ఎంటర్ప్రెన్యూర్గా రేపొద్దున దే కెన్ ఎంపవర్ దెమ్సెల్ఫ్. అది మేల్ అవనివ్వండి, ఫీమేల్ అవనివ్వండి. దిస్ ఈస్ అ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ క్రియేట్ యువర్ సెల్ఫ్ అకార్డింగ్ టు యువర్ మైండ్. ఓకే, సో దట్ ఈస్ వాట్. అసలు బేసిక్గా మీరేమో ఇన్ని మాట్లాడుతున్నారు క్రియేటివ్ ఇండస్ట్రీకి సంబంధించి, మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? myself is like MSc కంప్యూటర్ సైన్స్ అండి. సో బీయింగ్ అన్ MSc కంప్యూటర్ సైన్స్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మా పిల్లలు ఐటీలో సాఫ్ట్వేర్, మీరు స్టార్ట్ చేయడంలోనే చెప్పారు సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోవాలి అని. సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అంటే బేసికల్లీ చిన్న లక్షణం కావాల్సింది లాజికల్ థింకింగ్. ఆ లాజికల్ థింకింగ్ అనేది మన మ్యాథమెటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి జనరల్లీ అనలైజ్ చేస్తాం. సో ఆ మ్యాథమెటిక్స్లోనే ఒక యావరేజ్గా, బిలో యావరేజ్గా ఉన్న పిల్లాన్ని తీసుకొచ్చి మనం ఎంత బీటెక్లు, సిఎస్సీలు చదివించేస్తే వాట్ ఈస్ ద ఫ్యూచర్? సో బీయింగ్ ఎన్ MSc కంప్యూటర్ సైన్స్ పర్సన్, నేను ఇనీషియల్ డేస్లో సీలు, C++లు, జావాలు ఇవన్నీ నేర్చుకున్న పర్సన్ని. సో కానీ కంపారిటివ్లీ మనం వాళ్ళ మైండ్ సెట్ని కంపేర్ చేసుకుంటే ఇవి అందరూ సెట్ అయ్యేటువంటి వాతావరణం కాదు. ఇఫ్ దే ఆర్ లాజికల్లీ స్ట్రాంగ్ విత్ ఎ గుడ్ క్యాపబిలిటీ ఆఫ్ హ్యాండ్లింగ్ మ్యాథమెటిక్స్, అబ్సల్యూట్లీ ఫైన్. బట్ కానీ అదే ఐటీ ఇండస్ట్రీకి మనం చెప్తున్నాం ఈరోజు ప్రతిదీ కూడా GUI ప్లాట్ఫామ్ అని, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అని. అది మొబైల్ యాప్ తీసుకున్నా, వెబ్ యాప్ తీసుకున్నా, లేదు ఒక సాఫ్ట్వేర్ తీసుకున్నాను, ఇవన్నింటిలో కూడా మనం ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అని రెండు చదువుతున్నాం. ఫ్రంట్ ఎండ్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ క్రియేటింగ్ యూజర్ ఇంటర్ఫేస్. ఆ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కడి నుంచి వస్తుంది? మనకి డిజైనర్స్ నుంచే వస్తుంది. ఎంత పెద్ద ఇన్ఫోసిస్ అయినా, మైక్రోసాఫ్ట్ అయినా, గూగుల్ అయినా కానీ దే ఆర్ అపాయింటింగ్ దేర్ ఓన్ UI డిజైనర్స్, UX డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్, వేర్ వీ కెన్ క్రియేట్ ఐకాన్స్ అండ్ ఆల్ దాట్. సో ఇలాంటివన్నీ కూడాను పేరెంట్స్కి ఇన్ డీటెయిల్గా తెలియదు. వాళ్ళ యొక్క లాజికల్ థింకింగ్ని గమనించకుండా మా అబ్బాయి ఐటీ ప్రొఫెషనల్ అయిపోవాలి, ఒక కంపెనీలో గట్టి ప్యాకేజ్ తీసేసుకోవాలి, ఇట్స్ అ కామన్ ప్లాట్ఫామ్. కానీ అదే కంప్యూటర్ సైన్స్ నుంచి కొంచెం పక్కకు వస్తే ఏదైతే మనం ఫ్రంట్ ఎండ్ అని అనుకుంటున్నామో వెబ్ అప్లికేషన్స్, ముందు ఆ వెబ్సైట్ మనల్ని అట్రాక్ట్ చేయాలి, ఆ మొబైల్ యాప్ మనల్ని అట్రాక్ట్ చేయాలి. సో ఇంటర్ఫేస్ అనేది ప్రాపర్గా లేకపోతే హౌ కెన్ ఇట్ రీచ్ ఏ యూజర్? అండ్ యూజర్ ఫ్రెండ్లీగా కూడా ఉండాలి. యూజర్ ఫ్రెండ్లీ ఈజ్ అగైన్ లైక్ బ్యాక్ ఎండ్లోకి లింకింగ్ అవుతుంది. బట్ ఆ ఏదైతే ఫ్రంట్ ఎండ్ కనపడేటప్పుడు ఇట్ షుడ్ బి వెరీ కంఫర్టబుల్, ప్రెజెంటబుల్ అండ్ కంఫర్టబుల్. సో యూజర్ ఫ్రెండ్లీలో దట్ హ్యాస్ టు ఇంట్రాక్షన్ అనేది బ్యాక్ ఎండ్ వాళ్ళు ఇచ్చుకుంటారు. బట్ పైకి కనపడేటువంటి స్క్రీన్ అంతా కూడా ఇట్ షుడ్ బి వెరీ కంఫర్టబుల్ టు ద యూజర్ టు అండర్స్టాండ్. ఈరోజు మనం ఫోన్పే యాప్నే తీసుకుంటే పాలమ్మేవాళ్ళు, పూలమ్మేవాళ్ళు అనే సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలిసింది ఏంటి? ఆ ఫోన్పేలో ఐకాన్
ఐకాన్ని క్లిక్ చేయడం, అక్కడ నంబర్ వేసుకోవడం, ట్రాన్సాక్షన్ చేసేసుకోవడం. దానికి ఎక్కడ కూడా చదువుతో సంబంధం లేదు. మనం ఇంత పెద్ద లైక్ పాండమిక్ కోవిడ్ని మనం అచీవ్ చేసుకొని బయటకు వచ్చాం సక్సెస్ఫుల్గా. లాంగ్వేజ్తో సంబంధం లేకుండా ఒక మాస్క్ వేసుకున్నారు, చేతులు వాష్ చేసుకున్నారు అనే సింబల్ సేస్ ఇట్స్ ఏ ప్రికాషనరీ టు మెషర్. అంతే. సో ఇట్లాంటివన్నీ కూడాను అదే ఐటీ ఫీల్డ్లో కంప్యూటర్ గ్రాఫిక్స్ అనే వింగ్ ఉంటుందనేది తెలియదు. ఓకే. సో యాజ్ ఏ కంప్యూటర్ సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పర్సన్, ఆ ఐటీ ఇండస్ట్రీలో మనం ఒక స్టూడెంట్ నిజంగా లాజికల్లీ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ప్రోగ్రామర్ అవ్వడం, అది కానప్పుడు మనం దాన్నే బేస్ చేసుకుని అదే కంపెనీస్లో, అదే టీసీఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్లు, ఇవే ప్లాట్ఫామ్స్ మనం, ఎందుకంటే పేరెంట్స్ అందరూ కోరుకునేది అలాంటి ట్యాగ్, ఒక మల్టీనేషనల్ కంపెనీలో పని చేయాలి అనే ఒక ఎగ్జాక్ట్లీ ఆ బ్రాండెడ్ కంపెనీస్లో మనం సెటిల్ అవ్వాలి. సో అలాంటి కంపెనీస్లో కూడా మన పిల్లలు వెళ్ళాలి అని అంటే మనం నేర్చుకునేటువంటి లైక్ ఇదే మల్టీమీడియా ప్రోగ్రామ్స్, ఇక్కడ నేర్చుకునేటువంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్, అక్కడ మనం C++ ఎట్లయితే నేర్చుకుంటాం, ఇక్కడ ఫోటోషాప్లు, మాయాలు, మ్యాక్స్లు, ఫ్లాష్లు అనేటువంటి డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. అక్కడ అదే ఐటీ ప్లాట్ఫామ్లో ఉండే క్యూబికల్ స్ట్రక్చర్లోనే ఇక్కడ కూడా సేమ్ ఐటీ ఎన్విరాన్మెంట్, బట్ వేరాస్ అక్కడ మనం లాజికల్తో వర్క్ చేస్తాం, ఇక్కడ డిజైన్తో వర్క్ చేస్తాం. సో అండ్ ఇలాంటి పారామీటర్స్ పేరెంట్స్కి తెలియకపోవడం వల్ల గ్రాఫిక్స్ అంటే ఏదో మనకి సంబంధం లేని విషయం అని అనుకున్నారు. బట్ నిన్న మొన్న రీసెంట్గా రిలీజ్ అయిన సంక్రాంతి మూవీస్ అన్నింటిలోనూ ఈ రోజు వరకు హనుమాన్ గురించే చెప్పుకున్నాం. సో ఆ విజువలైజేషన్ అంతా విజిఎఫ్ఎక్స్. ఒకప్పుడు మనం బాహుబలి, ట్రిబుల్ ఈగల గురించి మాట్లాడుకునే వాళ్ళు, లేటెస్ట్గా రిలీజ్ అయినటువంటి మూవీని తీసుకున్నాం. ప్రతి దానిలో ఈరోజు ఈవెన్ స్టార్ట్ ట్రైలర్ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద CG. సో అట్లా మనకి కంప్లీట్గా ఇదే ఐటీ ప్లాట్ఫామ్ వైపు వెళ్ళేటువంటి MSc కంప్యూటర్ సైన్స్ నుంచి CG వైపుకి నేను సజెస్ట్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దట్ ఐవ్ డన్ మై MFA డిజిటల్ గ్రాఫిక్స్ సో అండ్ MBA. ఓకే, మీరు ఇంత చదువుకొని ఇలాంటిది ఒక క్రియేటివ్ ఫీల్డ్ ఎగ్జిస్ట్ అవుతుంది, చాలామంది అచీవ్ చేయొచ్చు అనే ఒక ఇంట్రెస్ట్తో మీరు తీసుకున్న స్టెప్ అకాడమీని క్రియేట్ చేయడం 100% అమ్మా. ఎందుకంటే ఇప్పుడు మనలో ఎక్స్పోజర్ని బిల్డ్ చేయాలి అని అంటే ఎడ్యుకేషన్ షుడ్ బి ఏ బ్యాక్ బోన్. అందుకే మేము ఇక్కడ షాఫ్ట్ మీడియా అకాడమీలో కూడా మేము ఇచ్చే ప్రతి ప్రోగ్రాము కూడా అకాడమికల్లీ స్ట్రాంగ్ చేస్తాం. ఇప్పుడు చాలా మంది పిల్లలు 10th తర్వాతే వస్తారు. ఓకే, యూ ఆర్ ప్యాషనెట్, ఐ అగ్రీ, బట్ కానీ పేరెంట్ ఏం కోరుకుంటున్నారు, నువ్వు రేపొద్దున ఫ్యూచర్లో ఇలాంటి కంపెనీస్లోకి వెళ్ళి నువ్వు సెటిల్ అయితే నీ లైఫ్ బాగుంటుంది అనేది. అలాంటి కంపెనీస్లోకి వెళ్ళాలి అంటే ఓన్లీ నువ్వు ఎంత ప్యాషనెట్, ఎంత స్కిల్ ఓరియంటెడ్ అయినా సబ్జెక్ట్లో యూ నీడ్ టు హ్యావ్ ఎ బ్యాక్ బోన్ ఆఫ్ ఎడ్యుకేషన్ సో దట్ మేక్స్ యూ ఏ క్వాలిఫైడ్ పర్సన్ విత్ అ క్వాలిటీ వర్క్. సో గేట్ పాస్ అనేది దొరకకపోతే వేర్ యూ విల్ షో యువర్ క్వాలిటీ వర్క్. సో అలాంటి కార్పొరేట్ ఎప్పుడు కూడా మినిమం గ్రాడ్యుయేషన్ అనేది అడుగుతుంది. మనం ఈ మీడియా ప్రోగ్రామ్స్లో ఇక్కడ మా యొక్క యూనిక్నెస్ ఏంటి అంటే 10th తర్వాత నుంచే మేము ఇక్కడ ప్రోగ్రామ్స్ ఇస్తాం, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అని. బట్ వీటిలోనే ఇంటర్మీడియట్, డిగ్రీ ఉన్న విషయం ఈవెన్ మీకు కూడా తెలియకపోవచ్చు. సో 10th తర్వాత మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ MPC, CEC, MEC, BIPC ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇస్తుందని మాత్రమే తెలుసు. బట్ అదే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ కానీ, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ AP కానీ మనకి CGA, CSC అనేటువంటి గ్రూప్స్ని ఇచ్చి ప్రత్యేకంగా కూడా కంప్యూటర్స్ మీద, గ్రాఫిక్స్ మీద మనకి ముందుకెళ్ళేటువంటి అవకాశాన్ని ఇస్తుంది. గ్రాఫిక్స్కి సంబంధించి CGA కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ 2 years ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్ మనం విచ్ ఇస్ ఈక్వలెంట్ టు MPC. మనం MPC స్టూడెంట్ పక్కన మ్యాథ్స్ ఎగ్జామ్ రాస్తే మన పిల్లలు CGA ఎగ్జామ్ రాస్తారు. లైక్ ఇవాళ ఇప్పుడు కరెంట్గా జరుగుతున్న ఇంటర్మీడియట్ ఈవెన్ ద రిజల్ట్ ఈజ్ ఆన్ ద సేమ్ పోర్టల్ అండ్ ద సర్టిఫికేట్ ఈజ్ సేమ్. ఓన్లీ గ్రూప్ ప్లేస్లో మనకి MPC ప్లేస్లో విల్ గెట్ CGA. సో BIPC ప్లేస్లో CSC. దిస్ ఇస్ ద ఓన్లీ వేరియేషన్. కానీ పేరెంట్స్ ఎవరికి కూడా దీని మీద అవగాహన లేదు. అండ్ ఇంటర్మీడియట్ వ్యాలిడ్ అవుతుందా లేదా అనేటువంటి ద సేమ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్, మీరు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వెబ్సైట్లోకి వెళ్ళి యూ కెన్ చెక్ ఇట్ అవుట్ వాట్ ఎవర్ ద courses they are offering and all that. And these are all like job oriented programs. We call it as a vocational programs from board of intermediate. Skill oriented. మీరు ఇంకా ప్రీవియస్గా గమనిస్తే పాలిటెక్నిక్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో పాలిటెక్నిక్ని మనం ఎందుకు వెళ్ళే వాళ్ళం, పిల్లలు స్కిల్ ఓరియంటెడ్గా రెడీ అవ్వాలి, వాళ్ళ చేతిలో కొంత స్కిల్ ఉండాలి. అదే పారామీటర్స్లో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఈస్ గివింగ్ 2 years ఆఫ్ ద ప్రోగ్రామ్. అండ్ ఆఫ్టర్ దట్ మనకి ఎలా అయితే ఎలిజిబిలిటీ డిగ్రీకి ఉంటుందో సేమ్ BSc కంప్యూటర్స్ లేకపోతే BCom కంప్యూటర్స్ అలానే BSc మల్టీమీడియా ప్రోగ్రామ్స్ అన్నింటికి దే ఆర్ ఎలిజిబుల్. ఈవెన్ దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ బీటెక్ ఆల్సో. నార్మల్ బీటెక్ కూడా దే కెన్ రైట్ ద బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ అప్లై ఫర్ MSET ఎగ్జామినేషన్ అండ్ గెట్ ఇన్ టు బీటెక్ డిగ్రీ. సో బట్ దీని మీద అవేర్నెస్ అండ్ మనం ఎంతసేపు కూడా మన మైండ్ సెట్ ట్రెడిషనల్లీ మనకి అవైలబిలిటీ ఉన్న ప్రోగ్రామ్స్ వైపు నుంచే తప్ప రిస్క్ని ఒక్కసారి పక్కన పెట్టి మనం ఇంకా బెటర్గా ఏదైతే నాన్ కాంపిటేటివ్ ఏరియా ఉంది మనం యూనిక్గా త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉన్నవి అనే విషయాన్ని మనం చెక్ చేసుకోవట్లేదు అనేది నా ఫీలింగ్. యాజ్ పర్ NASSCOM
యాజ్ పర్ సిఎస్ఐ ఈరోజు అవుట్ ఆఫ్ 100%లో ఓన్లీ ద రేషియో ఆఫ్ ది స్టూడెంట్స్ హు ఆర్ సెటిలింగ్ ఇన్ ద బీటెక్ ఈస్ జస్ట్ 8 to 15%. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, నాస్కామ్ అండ్ సిఎస్ఐ స్టాట్స్. సో ఓన్లీ 15% to 20% సెటిల్ అయితే రిమైనింగ్ 80% వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ మీరు అన్నట్లుగా ఒక ఎంబీబీఎస్ అవ్వాలి అని అంటే ఎంత కష్టపడాలి స్టూడెంట్. రిజర్వేషన్స్ ఉండాలి, లేకపోతే జాయిన్ అవ్వలేరు. ఇవన్నింటికి అందరికీ సాధ్యమే. నేను ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ క్రీమ్ స్టూడెంట్స్ కెన్ డూ ఇట్. బట్ ఒక యావరేజ్గా బిలో యావరేజ్ ఉన్న స్టూడెంట్ని మనం ఫోర్సిబుల్గా డొనేషన్లు కట్టో లేకపోతే ఫోర్సిబుల్గా అటువైపు పంపించో వాళ్ళ లాస్ట్లో అచీవ్మెంట్కి ఇక్కడ నేను పేరెంట్నే అంటాను. బికాస్ యాజ్ యూ సెడ్ లైక్ మా ఇన్స్టిట్యూషన్లో ఒక కౌన్సిలింగ్ మేము తీసుకోవాలంటే కంపల్సరీ స్టూడెంట్తో పాటు పేరెంట్ ఉండాలి. పేరెంట్కి అది కరెక్ట్గా అనిపించినంత వరకు నువ్వేం చేస్తున్నావు, ఎటువైపు వెళ్ళిపోతున్నావు అనే క్వరీ మైండ్లో ఉంటుంది. మీరేమో చెప్తారు, చూడాల్సింది నేను కదా, నా కొడుకు నా కూతురు భవిష్యత్తు కదా అని ఉంటుంది. ఖచ్చితంగా మేము పేరెంట్ని ఫస్ట్ కౌన్సిలింగ్కి అలాంగ్ విత్ ద స్టూడెంట్ ఇన్వైట్ చేసిన తర్వాత మాత్రమే ఈవెన్ స్టూడెంట్ ఒక్కరు తెలుసుకోవడానికి వచ్చినా కమ్ అలాంగ్ విత్ ద పేరెంట్ అని పంపించేస్తాం. కెరియర్ సీరియస్ అనుకున్నప్పుడు కెరియర్ గైడెన్స్ మీద మనం ప్రాపర్గా వర్క్ చేయకపోతే హౌ కెన్ యూ అచీవ్ ద కెరియర్? సో ద గైడెన్స్ షుడ్ బి. ఈరోజు నిజంగా మా టైంలో అయితే మాకంత గూగుల్ ఫ్రీక్వెన్సీలు లేకపోతే యూట్యూబ్లో ఏమీ లేవు. బట్ వేరస్ ఈ రోజు ఉన్న పిల్లలకి ఇట్స్ ఆల్ లైక్ ఓపెన్ ప్లాట్ఫామ్, మొబైల్లోనే అన్ని వచ్చేస్తాయి, ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కరెక్టా కాదని దే కెన్ క్రాస్ చెక్ ఇట్ అవుట్. సో అలా ఇక్కడ మనము ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని, డిగ్రీ సేమ్ రెగ్యులర్ మనకి ఇక్కడ ఉస్మానియా ఎట్లా ఉంటుందో అలానే లైక్ కృష్ణా యూనివర్సిటీ అని ఇట్లాంటి డిఫరెంట్ యూనివర్సిటీస్ నుంచి మేము డిగ్రీ ప్రోగ్రామ్ని ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఒక 10th తర్వాత స్టూడెంట్ తన కెరియర్ని స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇట్లాంటి ఏ ప్రోగ్రామ్, యానిమేషన్ ప్రోగ్రామ్కి రావాలనుకున్నా కానీ వాళ్ళు బ్యాక్ ఎండ్లో మనకు అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ని మనం బిల్డ్ చేసుకుంటూ అండ్ ప్యారలల్లీ మనకి స్కిల్ ఓరియంటెడ్గా ఈరోజు మనం గమనిస్తున్నాం దెర్ ఈజ్ ఎ హ్యూజ్ గ్యాప్ బిట్వీన్ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అని చెప్పడానికి అందరం చెప్తున్నాం. బట్ హూ విల్ ఫిల్ ద గ్యాప్? సో అక్కడ మనమే మన ప్రోగ్రామ్స్ డిసైడ్ చేసుకోవాలి. ఇట్స్ అ బ్లాక్. ఎడ్యుకేషనల్ కోర్సెస్ ఆర్ యాక్చువల్లీ ఫిల్లింగ్ దట్ గ్యాప్. ఎస్. సో ఇక్కడ మనము యాజ్ పర్ అవర్ ఇన్స్టిట్యూషన్ రిక్వైర్మెంట్స్లో స్టూడెంట్కి ఒక పక్క నుంచి మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్తో మనం ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రొవైడ్ చేస్తూ ప్యారలల్లీ మనకి ఏదైతే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్లో ఒక డిజైనర్గా ముందుకెళ్తారా, లేకపోతే ఒక యానిమేటర్గా వెళ్తారా, విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్గా వెళ్తారా, ఎడిటర్గా వెళ్తారా, ఒక డైరెక్టర్గా వెళ్తారా, ఒక యాక్టింగ్ పర్సన్గా వెళ్తారా, ఏ మాడ్యూల్ అయితే తను ప్రిఫర్ చేసుకుంటాడో ఆ మాడ్యూల్లో తను స్పెషలైజ్ అయ్యి దాన్ని హ్యాండిల్ చేసేటప్పుడు ఆ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ అనేది సైమిల్టేనియస్లీ విత్ ద కోర్స్తో ఫిల్ అయిపోతుంది. సో అప్పుడు మనము ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం, రేపొద్దున మేము జాబ్ గ్యారంటీ లెటర్ ఇచ్చాం మేము ఫిల్ చేస్తామా అనే టెన్షన్ మాకు లేకుండాను ఫుల్ ఫ్లెజ్డ్గా మా సిస్టమ్ అనేది, మా ప్రాసెస్ అనేది ఇక్కడ వెళ్ళడం జరుగుతుంది. సో మీరు యానిమేషన్ అంటున్నారు కదా, బేసిక్గా యానిమేషన్కి సంబంధించి ఏం కోర్సెస్ ఉంటాయి? లైక్ స్టూడెంట్కి నా ఇంట్రెస్ట్ ఇందులో ఉంది అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాడు? యా, ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా. ఎందుకంటే మా దగ్గరికి జనరల్లీ ఈ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్లో ఒక కార్టూన్ సిరీస్ చూసేసి లేకపోతే ఒక గేమ్ని ఆడేసి ఒక మంచి బాహుబలి లాంటి సినిమా చూసేసి ఊపు మీద వచ్చేస్తారు పిల్లలు. సో యానిమేషను, గేమింగు, విజువల్ ఎఫెక్ట్స్ అని అంటారు. కానీ ఎగ్జాక్ట్లీ ఆ పిల్లలకి అసలు ఏది యానిమేషన్ అంటారు, ఏది విజువల్ ఎఫెక్ట్స్ అంటారు, ఏది గేమింగ్ కోర్స్ అంటారు అనే దానిలో క్లారిటీ లేదనే చెప్పాలి. దిస్ ఆర్ ఆల్ వీల్ కాల్ ఇట్ యాజ్ ప్రీవియస్లీ అయితే మల్టీమీడియా అనేవాళ్ళం. సో ఇక్కడ ఈ మల్టీమీడియాలో డిజైనింగ్ అని, 2D యానిమేషన్ అని, 3D యానిమేషన్ అని, ఎడిటింగ్ అని, విజువల్ ఎఫెక్ట్స్ అని అండ్ గేమ్ డెవలప్మెంట్ అని ఇట్లాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ఇక్కడ మేము స్టూడెంట్కి చెప్పేటప్పుడు మేము Day 1 కౌన్సిలింగ్లోనే వీల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్. అండ్ ఆ తర్వాత కామన్గా కొన్ని తెలియాల్సినటువంటి బేసిక్ పాయింట్స్. ఇప్పుడు మనం ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ABCDలు వర్డ్స్ ఆర్ కామన్. ఆ తర్వాత సెంటెన్సెస్ మీరు దేని మీద ప్రిపేర్ చేస్తారనేది ఇట్స్ యువర్ టాలెంట్, యువర్ స్పెషలైజేషన్. సో ఇక్కడ బేసికల్లీ మనకి ఒక ఇమేజ్ని హ్యాండిల్ చేయడం, ఒక వీడియోని హ్యాండిల్ చేయడం, ఒక ఆడియోని హ్యాండిల్ చేయడం, దాని మీద కొన్ని ఎఫెక్ట్స్ చేయడం, దీస్ ఆర్ ఆల్ ద కామన్ క్రైటీరియా ఫర్ ఎవ్రీ వన్ విల్ గివ్. అక్కడ తనకి స్టూడెంట్కి నాది నిజమైన ఇంట్రెస్టేనా, నా క్యాపబిలిటీ సరిపోతుందా, నేను అనుకున్న ఈ ఫీల్డ్ ఇదేనా అనేటువంటి ఒక క్వరీకి తనకు తాను సమాధానం చెప్పుకుంటాడు. చెప్పుకున్నప్పుడు మనం అప్పుడు అందులో అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్లో యానిమేషన్ అనుకునేటప్పుడు మనకు 2D మీదకి వెళ్ళాలా, 3D అంటే మాయ. ఇప్పుడు మనం ఈగ లాంటి క్యారెక్టర్ గురించి మాట్లాడుకున్నాం. ఆ ఈగ లాంటి క్యారెక్టర్ని ముందు మోడల్ చేయాలంటే మోడలింగ్ అంటే శ్రీని నేర్చుకోవాలి. అలానే దాన్ని యానిమేట్ చేయాలంటే రిగ్గింగ్ అండ్ యానిమేషన్ స్పెషలైజేషన్ చేయాలి. అండ్ దాని ఫైనల్ అవుట్పుట్ ఇవ్వాలంటే రైటింగ్ అండ్ రెండరింగ్ చేయాలి. ఇట్లాంటి డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటాయనే విషయం
అప్పుడు తనకు అర్థమవుతుంది. అలానే ఒక విజువల్ ఎఫెక్ట్స్, ఒక గ్రీన్ మ్యాట్లో మొత్తం కలిపి ఒక లైఫ్ ఆఫ్ పై ఇలాంటి మూవీ తీసేశారు అని మనం వింటూ ఉంటాం. లేదు అంతెందుకు, నిన్న మొన్న రిలీజ్ అయినటువంటి హనుమాన్లు, బాహుబలిలు ఇవన్నీ కూడా. బట్ ఆ ఒక్క గ్రీన్ మ్యాట్ నుంచి ఈ అవుట్పుట్ వచ్చేస్తుందా? రాదు. సో ఆ గ్రీన్ మ్యాట్ నుంచి మనం రోటో చేయాల్సి ఉంటుంది, అలానే లైక్ పెయింట్ వేయాల్సి ఉంటుంది, దాని మీద ఎఫెక్ట్స్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది, దాన్ని కాంప్ చేయాల్సి ఉంటుంది, మ్యాచ్ మూవింగ్ చేయాల్సి, ఇట్లాంటి డిఫరెంట్ పారామీటర్స్ సెగ్మెంట్స్ విజువల్ ఎఫెక్ట్స్లో ఉంటాయి. ఇక గేమింగ్కి వస్తే, గేమ్ చూడగానే నేను గేమ్ డెవలప్ చేసేయాలి అంటాడు. బేసిక్గా పబ్జీ అని, ఫోర్ట్ నైట్ అని, క్యాండీ క్రష్, ఇట్స్ కామన్, రెగ్యులర్గా మనం ఆడుతూ పాడుతూ వెళ్ళిపోయేటువంటి ఇలాంటి ఏ గేమ్స్ని తీసుకున్నా మనకి ఫ్రంట్లో ఉండేటువంటి ఆర్ట్, అది క్యారెక్టర్ అవనివ్వండి, వెపన్ అవనివ్వండి, ఎన్విరాన్మెంట్ అవనివ్వండి, సో ఇవన్నీ కూడా గేమ్ ఆర్ట్ డిజైనర్ డెవలప్ చేస్తే, డిజైన్ చేస్తే, బట్ అక్కడ మనకి ఏదైతే స్కోర్ని డెవలప్ చేయడం, ఇంట్రాక్షన్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా గేమ్ డెవలపర్ చేసే పని. సో మనం ఒక గేమింగ్ కోర్స్కి వచ్చినప్పుడు వీఆర్ గోయింగ్ టు గేమ్ డిజైనింగ్ ఆర్ఎల్స్ గేమ్ డెవలప్మెంట్ అనే క్లారిటీ పిల్లలకు ఉండాలి. సో గేమ్ డెవలప్మెంట్ అంటే ఖచ్చితంగా మళ్ళీ లాజికల్ థింకింగ్ ఉండాలి, అక్కడ ప్రోగ్రామర్ అయ్యి ఉండాలి. సో ఇలాంటి ఏ సరైనటువంటి అవగాహన లేకుండా డైరెక్ట్గా కూడాను యానిమేషన్ ఇండస్ట్రీ అనే ఒక్క పేరుతో వాళ్ళ కోరిక మనసులో విజువల్ ఎఫెక్ట్స్ ఉంటుంది, వచ్చేటప్పుడు యానిమేషన్ అంటారు. సో ఇట్లా మనం ఇన్స్టిట్యూషన్స్ పరంగా కూడాను వచ్చారు కదా అని చెప్పి మన దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఇచ్చేటువంటి పందాక మేము డిఫరెంట్గాను వచ్చిన తర్వాత స్టూడెంట్కి ఒక క్లారిటీతో, ఎందుకంటే డే 1 మేము ఇక్కడ జాబ్ గ్యారంటీ ఆన్ అగ్రిమెంట్ ఇస్తున్నాం కాబట్టి తనకు ఒక క్లారిటీ లేకపోతే రేపొద్దున హీ కెనాట్ అచీవ్ ద థింగ్స్. సో వీ నీడ్ టు గైడ్ ఫ్రమ్ ద డే 1. అండ్ ఇక్కడ కౌన్సిలింగ్ పరంగా కూడా మా టీం ఎవరు తీసుకున్నప్పటికీ కూడా ఫైనల్లీ ఏదైతే వాళ్ళు ఒక కోర్సుని గైడ్ చేస్తారో దట్ విల్ బి చెక్డ్ బై మీ. సో అక్కడ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ ఇంట్రెస్ట్ని ఫోకస్ చేసుకొని చేసే విధంగా ఉన్నారో లేదో చెక్ చేసిన తర్వాతే మనం కోర్స్ని వాళ్ళకి గైడ్ చేస్తాం. జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి యానిమేషన్ ఫీల్డ్లో? రైట్ మా. సో మనం ఇందాక అనుకున్నాం ఇట్స్ అ కంప్లీట్లీ మల్టీమీడియా ఇన్వాల్వ్ విత్ యానిమేషన్, గేమింగ్, విజువల్ ఎఫెక్ట్స్ అని. చాలామంది పేరెంట్స్కి ఈవెన్ పిల్లలకు కూడాను అసలు ఏ కంపెనీస్లోకి వెళ్ళి మనం జాబ్స్ చేస్తాం, ఏ జాబ్స్ రోల్స్లో మనకి ఏ జాబ్ పొజిషన్స్ మనకు ఉంటాయి, అలానే అందులో శాలరీస్ మనం ఎంతవరకు సంపాదించుకోవచ్చు, ఇట్లాంటి డిఫరెంట్ కంపల్సరీ అవసరమైన విషయాల్ని మనం తెలుసుకొని ఉండాలి. సో మనం యానిమేషన్ కంపెనీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చాలా కామన్గా మనం ఫెమిలియర్గా విన్నటువంటి పేర్లే డిస్నీ, పిక్సార్, అలానే మనకి వార్నర్ బ్రదర్స్, 20th ఫాక్స్ సెంచరీ, డ్రీమ్ వర్క్స్, సోనీ, ఇట్లాంటి డిఫరెంట్ వరల్డ్ ఫేమస్ కంపెనీస్ గురించి మనము డిఫరెంట్ మూవీస్లోను, అలానే లైక్ కార్టూన్ నెట్వర్క్, ఇట్లాంటి వాటన్నింటిలో కూడా మనం చూస్తూనే ఉంటాం. ఇలాంటి కంపెనీస్లో మనం ఒక మంచి జాబ్ రోల్లో, అంటే ఒక 3D యానిమేటర్ గాను, రిగ్గింగ్ ఆర్టిస్ట్ గాను, మోడలర్ గాను, టెక్స్చరర్ గాను, లైటింగ్ ఆర్టిస్ట్ గాను, ఇట్లాంటి డిఫరెంట్ పొజిషన్స్లో మనకి మినిమం యాజ్ ఏ ఫ్రెషర్గా 20+ సాలరీస్ నుంచి మనం స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఆల్ లైక్ పర్ మంత్ దాదాపుగా 2 lakhs 3 lakhs ప్యాకేజెస్ తీసుకొని మనం చాలా వరకు కూడా మూవీస్లోనూ అలానే సిరీస్లోనూ మనం చూస్తూ ఉంటాము. ఎండ్లో వచ్చేటువంటి క్రెడెన్షియల్స్లో మనకంటూ ఒక ఎస్టాబ్లిష్డ్ నేమ్ అనేది మనం క్రియేట్ చేసుకునేటువంటి వాతావరణం అనేది మనకి ఈ యానిమేషన్ ఇండస్ట్రీలో ఉందని చెప్పడంలో అతిశయోక్తే లేదు. అలానే మనకి విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీస్ గురించి మనం వస్తే మీరు అడిగినట్లుగాను, సో యానిమేషన్లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనం పర్టికులర్లీ ఫిల్మ్ మేకింగ్ వైపు వెళ్ళి ఫిల్మ్ మేకింగ్ ఒక విజువల్ ఎఫెక్ట్స్ ఆర్టిస్ట్గా మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి మూవీకి డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో ఆ డైరెక్టర్ యొక్క కంటెంట్ని వెంటనే మనం డిస్కస్ చేసుకునేటువంటి పర్సన్ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్. సో ఈ విజువల్ ఎఫెక్ట్స్ సూపర్వైజర్ నుంచి కూడాను గైడెన్స్తోనే వాళ్ళు విఎఫ్ఎక్స్ షార్ట్స్ అన్నీ కూడాను ప్లాన్ అవుట్ చేసుకోవడం ఉంటుంది. సో అటువంటి విఎఫ్ఎక్స్ కంపెనీస్ని మనం గమనిస్తే కనుక లైక్ వరల్డ్ బెస్ట్లోనే మనం తీసుకుంటే ఇండస్ట్రీ లైట్ అండ్ మ్యాజిక్, ILM అని, అలానే డిజిటల్ డొమైన్ అని చెప్పి, రీడిఫైన్ అని, MPC అని, ప్రైమ్ ఫోకస్ అని, రెడ్ చిల్లీస్ అని, ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్లో మనం ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గాను, బేసిక్గా పొజిషన్లో రోటో ఆర్టిస్ట్ గాను, అలానే పెయింట్ ఆర్టిస్ట్ గాను, మ్యాట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ గాను, కంపోస్టర్ గాను, మ్యాచ్ మూవింగ్ ఆర్టిస్ట్ గాను, ఇట్లాంటి డిఫరెంట్ పొజిషన్స్లో మనం విఎఫ్ఎక్స్ సెగ్మెంట్ని తీసుకొని స్పెషలైజ్ చేసుకొని మనం జాబ్స్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ మనం ఎంతవరకు కూడా యానిమేషన్ అండ్ విఎఫ్ఎక్స్ వైపు వెళ్ళినప్పుడు అకాడమీ అవార్డ్స్, ఈరోజు మనం ఒక ఫిల్మ్ఫేర్ తీసుకోండి లేదా అకాడమీ అవార్డ్స్ తీసుకొని మనం పర్టికులర్గా CG వింగ్కి ఇస్తున్నారు అని అంటేనే దాని యొక్క ప్రయారిటీని మనం గమనించవచ్చు. ఇక గేమ్స్ విషయానికి వస్తే మనకు తెలిసిందే గేమింగ్ అనేది మనం డెవలప్ చేయాలనేటువంటి ఇంట్రెస్ట్ ఆడే ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఒకటి కొత్తది క్రియేట్ చేయాలి, పబ్జీ లాంటి ఒక గేమ్ క్రియేట్ చేయాలి అని ఉంటుంది. ప్రపంచం అంతా ఎమోషన్స్ని కూడా బ్లాక్ చేసింది పబ్జీ అనే దాన్ని. కొన్ని కంట్రీస్ కోవిడ్ టైంలో అయితే ఇంకా కంప్లీట్లీ గేమింగ్ కంట్రీస్ పక్కన కూడా పెట్టించేసేంత హైలీ యూజ్ అయినటువంటి పబ్జీ గేమ్ గురించి ఇన్ఫ్లుయెన్షియల్ గేమ్. సో ఇలాంటి గేమ్స్ని మనం క్రియేట్ చేయాలి అని అంటే ఫస్ట్ అటువంటి కంపెనీస్ ఏమున్నాయి, ఎక్కడికి వెళ్ళి మనం జాబ్ చేయాలి. సో యాజ్ ఇట్ ఈజ్ లైక్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ అని,
మనకి యూబీసాఫ్ట్ అని, రాక్ స్టార్ అని, నినెంటో అని, ఇట్లాంటి డిఫరెంట్ కంపెనీస్, మైక్రోసాఫ్ట్, గూగుల్, సోనీ, ఇలాంటి అన్ని కంపెనీస్ కూడా గేమ్స్ని డెవలప్ చేస్తున్నాయి. మనం చూస్తున్నాం మొబైల్ గేమ్స్, వెబ్ గేమ్స్, ప్లే స్టేషన్స్, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి కంపెనీస్లో డెవలప్ అయ్యి వీఆర్ ఎంజాయింగ్. అది మీరు అన్నట్లుగానో లైక్ క్యాండీ క్రషే తీసుకోండి, టెంపుల్ రన్నే తీసుకోండి, పబ్జీనే తీసుకోండి, బట్ సమ్ కంపెనీ, సమ్ ప్రొఫెషనల్స్ హ్యాస్ టు బి క్రియేటెడ్. సో ఇలాంటివన్నీ మనం ఒక పార్ట్ ఆఫ్ ది గేమ్ అవ్వాలి అని అంటే పార్ట్ ఆఫ్ ది కంపెనీ అవ్వాలి. పార్ట్ ఆఫ్ ది కంపెనీ అవ్వాలంటే ముందు కోర్స్ అనేది ప్రాపర్గా నేర్చుకోవాలి, దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయగలగాలి. అప్పుడు మనం అలాంటి కంపెనీస్లోకి వెళ్ళి మనం అనుకునేటువంటి మంచి పొజిషన్ని, మన ప్యాషన్ని, అలానే డిగ్నిటరీ మానిటరీ బెనిఫిట్స్ని మనం తీసుకొని మన లైఫ్ని సక్సెస్ఫుల్గా మన పేరెంట్స్ కోరుకున్నట్లుగా, మనం కోరుకున్నట్లుగా ఫ్రూట్ఫుల్గా చేసుకోవడం అనేది మన బాధ్యత. ఓకే, మీరు అన్నట్టు డిస్నీ కానీ, వార్నర్ బ్రదర్స్ కానీ, ఇవన్నీ యుఎస్ కంపెనీస్, వేరే కంట్రీ కంపెనీస్, రైట్. సో ఇండియన్ కంపెనీస్ ఏం లేవా? నేను ఇందాక మీతో డిస్కస్ చేసినప్పుడు ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా వాటి బ్రాంచెస్ని మనకు హైదరాబాద్లో కూడా చాలా వరకు స్టార్ట్ చేస్తున్నాయి. రెడ్ చిల్లీస్, ప్రైమ్ ఫోకస్, ఎంపీసీ, ఇట్లాంటి కంపెనీస్ అన్నీ మన ఇండియన్ కంపెనీస్ అనే చెప్పాలి. ఎక్సెంట్రిక్స్, సో ఇండియన్ కంపెనీసు, అలానే లైక్ టాప్ వరల్డ్ కంపెనీసు అన్నీ కూడా, అన్నింటిలో కూడా వాటి బ్రాంచెస్ అండ్ ఇండియాకు ఉన్నటువంటి బెస్ట్ ఇప్పుడున్నటువంటి పాజిటివ్ మెసేజ్, ఆల్ ద కంపెనీస్ ఆర్ ఓపెనింగ్ దైర్ ఓన్ బ్రాంచెస్ హియర్ అండ్ అవర్ యూత్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దట్ పర్టికులర్ కంపెనీస్. ఇంతకుముందు సాఫ్ట్వేర్ కంపెనీలు ఎట్లయితే వచ్చి ఇండియాలో బ్రాంచెస్ ఓపెన్ చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసిందో, ఇప్పుడు సీజీకి సంబంధించిన, యానిమేషన్కి సంబంధించిన, గేమింగ్కి సంబంధించిన కంపెనీస్ అన్ని ఇట్స్ ట్రూ. మన హైదరాబాద్లోనే ఒక ఏవిసిజిఏ హబ్ అనేది క్రియేట్ చేసి మన కేటీఆర్ గారు ఓపెన్ చేసి ఇప్పుడు ఇక్కడ మనకు ఆల్మోస్ట్ టాప్ లెవెల్ విఎఫ్ఎక్స్ కంపెనీస్, యానిమేషన్ కంపెనీస్, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కంపెనీస్, నేను గేమింగ్ కంపెనీస్, ఎలక్ట్రానిక్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఆర్ట్స్ కానీ, అలానే రాక్ స్టార్ కానీ, ఇట్లాంటి కంపెనీస్ ఆల్రెడీ ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి ఉన్నాయి. డిజిటల్ డొమైన్ ఇట్లాంటివన్నీ కూడాను మనకి ఇక్కడ అవైలబిలిటీ మన హైదరాబాద్లోనే. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ లైక్ బెంగళూరు, పూణే అండ్ అదర్ థింగ్స్. ఇన్ హైదరాబాద్ మనం ఉన్నటువంటి సిటీలోనే మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు యూత్కి ఉపయోగపడేటువంటి టాప్ లెవెల్ వరల్డ్ క్లాస్ కంపెనీస్ ఇక్కడ మన సీజీ ఇండస్ట్రీలో బేస్ చేసుకుని ఉండడంలో ఎక్కడ మనకి డౌట్ లేదు. ఓకే, బేసిక్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఒక ఎడ్యుకేషనల్ డిగ్రీ సర్టిఫికేట్ అది అచీవ్ చేసిన తర్వాత కోర్సెస్లోకి వెళ్తున్నారు, జాబ్స్లోకి వెళ్తున్నారు. ఇప్పుడు సపోజ్ ఒక ఆల్రెడీ బీటెక్ చేసో, ఎంటెక్ చేసో ఒక స్టూడెంట్ బయటకు వచ్చిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ లేక సెర్చ్ చేసుకుంటున్న టైంలో వాళ్ళకి నాకు పలానా క్రియేటివ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎలాగో ఇప్పుడు కోర్సులు చేసుకోవాలి, ఏ పైతానో లేకపోతే ఏదో చేసుకునే బదులు ఇలాంటి కోర్సెస్ చేసుకొని నేను జాబ్ తెచ్చుకోవచ్చా అనే ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మీరు అన్నట్లుగాను చాలామంది పేరెంట్స్ ముందు నువ్వు బీటెక్ వరకు చదివేసాయి, ఆ తర్వాత మనం ఆలోచిద్దాం అని చెప్పి వీళ్ళని హోల్డ్ చేసి చాలామందిని బీటెక్ వరకు చదివించి ఆ తర్వాత ఉన్నటువంటి లైక్ జాబ్ ప్లేస్మెంట్స్ అనేది వాళ్ళకి సాటిస్ఫాక్టరీ లేకపోవడము, లేకపోతే వాళ్ళకి అవైలబిలిటీ ఆపర్చునిటీ రాకపోవడము, మరి ఏ రీజన్స్తో అయినప్పటికీ లేదు, మరి కొంతమంది డిస్కంటిన్యూడ్ పారామీటర్స్లో బీటెక్ని డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరినీ కూడా మేము ఈ 20+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో చాలామందిని ఫేస్ చేశాం. కాబట్టి మీరు అన్నట్లు వాళ్ళ ప్యాషన్ అవనివ్వండి, లేదు వాళ్ళకి అవకాశం కోసం అవనివ్వండి, ఏ రకంగా అయినా కానీ చదువుతో సంబంధం లేకుండా ఈదర్ వాళ్ళు అనుకున్నటువంటి ఎంటెక్లు లేకపోతే బీటెక్లు కంప్లీట్ చేసినా, లేదు ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి ఇటువైపు వాళ్ళు వచ్చినా, ఏ రకంగా అయినా కొంతమంది ఆల్రెడీ జాబ్లో ప్లేస్ అయిపోయి అక్కడ జాబ్లో వాళ్ళకి సాటిస్ఫాక్షన్ దొరకక నేను క్రియేటివ్ ఇండస్ట్రీ వైపు వెళ్ళాలి, నేను గ్రాఫిక్స్ వైపు నేర్చుకోవాలి, ఒక ఫిల్మ్ మేకింగ్లో ఒక ఎడిటర్గా వర్క్ చేయాలి, ఇట్లాంటి ఇంట్రెస్ట్తో వాళ్ళు వచ్చిన వాళ్ళు వయసుతో సంబంధం లేకుండా మా దగ్గరే ఉన్నారు. యూ వోంట్ బిలీవ్ 60+ ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడాను వచ్చి వాళ్ళ ఇంట్రెస్ట్ని ఇప్పుడు సాటిస్ఫై చేసుకుంటూ ఒక డైరెక్షన్ కోర్సు, అలానే ఒక ఎడిటింగ్ కోర్సు నేర్చుకుంటున్న వాళ్ళు మన ఇన్స్టిట్యూట్లో చాలా మంది. ఎస్, ఎగ్జాక్ట్లీ, అన్బిలీవబుల్. సో ఇట్స్ ఆల్ రైట్ నౌవే ఉన్నారు మన ఇన్స్టిట్యూషన్స్లో. ఓకే, అంటే ఇంకా ఇప్పుడు ఆల్రెడీ జాబ్ చేసుకుంటున్న వాళ్ళకి ఇట్లాంటి వాటి మీద లైక్ క్రియేటివ్ ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా పార్ట్ టైం కోర్సెస్ లాగా ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వీక్ డేస్లో 5 days దే ఆర్, ఇప్పుడు సపోజ్ మీ సాఫ్ట్వేర్ ఇంజనీర్సే, సో చాలా మంది షార్ట్ ఫిల్మ్ మేకింగ్ అని చెప్పి వీకెండ్స్లో చేస్తూ ఉన్నారు. సో ఈ షార్ట్ ఫిల్మ్ మేకింగ్ చేయాలి అని అంటే బేసికలీ వాళ్ళకి ఒక కాన్సెప్ట్ని డైరెక్ట్ చేయడం రావాలి, కెమెరాని హ్యాండిల్ చేయాలి, అలానే లైక్ ఎడిట్ చేయాలి, దాని మీద ఎఫెక్ట్స్ కొన్ని ఇచ్చి ఫైనల్ అవుట్పుట్ తీయాలి. సో వాళ్ళ ప్రెషర్ ఏదైతే ఇప్పుడు వృత్తి ప్రవృత్తి అని రెండు ఉన్నట్లుగాను, సో ప్రొఫెషనల్గా వాళ్ళ యొక్క ఏదైతే కెరియర్ అనేది ఉందో దాన్ని డిస్టర్బ్ కాకుండా ప్రైమరీ సోర్స్గా వాళ్ళ యొక్క ప్యాషన్ని, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని మనం తీసుకుంటే, ఈరోజు మనం శేఖర్ కమలా గారి గురించి లేకపోతే మారుతి గారి గురించి ఇట్లాంటి వాళ్ళ గురించి విన్నప్పుడు మనం ఇవే వింటూ ఉంటాం. సో వాళ్ళు ఏదో ప్రొఫెషన్లో ఉండుంటారు, బట్ చాలామంది డిస్కంటిన్యూ దాన్ని పక్కకి పెట్టేసి వాళ్ళు అనుకున్న ఇంట్రెస్ట్ కోసం, వాళ్ళు అనుకున్నటువంటి
లైక్ ఏదైతే ఎండ్ రిజల్ట్ కోసం వాళ్ళు వచ్చి మళ్ళీ రీస్టార్ట్ చేసినటువంటి సందర్భాలు మనం ఉన్నాయి. సో ఇక్కడ మనకి స్టూడెంట్స్ పరంగా ఆలోచించినప్పుడు ఏజ్తో కానీ వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్తో కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ ఓన్లీ పారామీటర్ని బేస్ చేసుకొని ఈ పర్టికులర్ ఫీల్డ్కి అది మనకి ఆర్ట్ ఓరియంటెడ్గా డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ యాజ్ యూ సెడ్ సో గాడ్స్ గిఫ్ట్ ఇవన్నీ కూడా. సో క్రియేటివిటీ అనేది వాళ్ళు అందంగా బొమ్మలు వేయడం అండ్ ఊహించుకున్న దాన్ని ఆన్ పేపర్ మీదకి తీసుకురావడం అనేది అందరికీ సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. దాన్ని ప్రొఫెషనల్లీ కరెక్ట్గా ఇంకొంచెం ఫైన్ ట్యూన్ చేసుకొని ఒక కావాల్సినటువంటి ప్రాసెస్లో దాన్ని కనుక మనం నేర్చుకోగలిగితే, ఒక ట్రైన్ చేసుకోగలిగితే వీల్ బికమ్ ఏ గుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్. అలానే ఒక డ్రాయింగ్ టీచర్గా ఒక గవర్నమెంట్ జాబ్ దగ్గర నుంచి ఒక ఎంఎఫ్ హుస్సేన్ గారి నుంచి మోనాలిసా ఆర్టిస్ట్ గురించి మనం ఇప్పటికి కూడా చెప్తాం, లియోనార్డో డావిన్సీ గారి గురించి. ఇట్లాంటివన్నీ తీసుకున్నప్పుడు అంత క్రియేటివిటీ ఇంట్రెస్ట్ ఉండి గాడ్స్ గిఫ్ట్గా వాళ్ళకి వచ్చిన దాన్ని ఒక ప్రొఫెషనల్గా ముందుకు తీసుకెళ్ళి వాళ్ళ కెరియర్ని ఏదర్ జాబ్ ఓరియంటెడ్గానే అలానే లైక్ వాళ్ళ పెయింట్స్ని సేల్ చేసి ఆర్ట్ ఎగ్జిబిషన్స్లో వాళ్ళ ఒక ఐడెంటిటీని బిల్డ్ చేసుకునే విధంగా కూడా మనం మౌల్డ్ చేసుకునే అవకాశాలు ఉన్నటువంటి ఫీల్డ్. ఇక ఫిల్మ్ మేకింగ్ సెక్టార్, ఫిల్మ్ మేకింగ్లో ఈరోజు రేపు ఫీచర్ ఫిల్మ్ పక్కన పెట్టేస్తే మనకి యూట్యూబర్స్ దే ఆర్ డూయింగ్ ఎ లాట్. డిఫరెంట్ షార్ట్ ఫిల్మ్స్ని, ఓటీటీలో వెబ్ సిరీస్ని, వీటన్నింటిని గమనిస్తే మనకి ఎంతమంది టెక్నికల్ స్టఫ్, ఎంప్లాయ్మెంట్ రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్ ఉంది. బికాస్ కంటెంట్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కావాలి. అండ్ ఆ కంటెంట్ ఫ్రెష్నెస్లో మనకు ఆపర్చునిటీస్ అనేది డే బై డే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అక్కడ మనం యూజ్ చేసుకునేటప్పుడు మనకి డిఫరెంట్గా క్రియేటివ్ ప్రొఫెషనల్స్ కావాలి, అలానే లైక్ ఇంప్లిమెంట్ చేసేటువంటి టెక్నికల్ స్టాఫ్ కావాలి, అలానే డిఫరెంట్ సెక్టార్లో ఉండేటువంటి స్క్రిప్ట్ రైటర్స్, కాన్సెప్ట్ డెవలపర్స్, ఇట్లాంటి వాళ్ళు అవసరం ఉంటుంది. వీటన్నింటి యొక్క రిక్వైర్మెంట్ అనేది మనకి మీడియా రిక్వైర్మెంట్. సో అటువంటి మీడియా అనేది ఎవర్గ్రీన్, ప్రపంచం ఉన్నంతకాలం మీడియా ఉండాల్సిందే. సో అటువంటి మీడియాలో మనం ఒక కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేయాలి అని అంటే ఈ పర్టికులర్ సెగ్మెంట్స్ ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్, గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్ అనేది మ్యాండేటరీ అయిపోయినటువంటి రోజులు ఇవి. సో ఇలా స్టూడెంట్కి వాళ్ళ కెరియర్ పరంగా యానిమేషన్ కంపెనీస్, విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీస్, గేమింగ్ కంపెనీస్లోనూ వాళ్ళు జాబ్ చేసుకొని మంచి శాలరీస్ని వాళ్ళు తీసుకొని ముందుకెళ్ళేటువంటి అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. ఓకే, సో బేసిక్గా శాలరీ ప్యాకేజెస్ ఎంత స్టార్టింగ్ ఉండొచ్చు? యా, ఇక్కడ మెయిన్గా మనం శాలరీస్ని గమనించుకుంటే అసలు మనకి ఎంతవరకు ఇది స్టేబుల్డ్గా ఫీల్డ్ ఉంటుంది, సెక్యూర్డ్గా ఉంటుంది అనేది గమనిస్తే మనం ఇందాక అనుకున్నట్లుగానే ప్రతి కాన్సెప్ట్, ఈరోజు ఒక యాడ్నే మనం తీసుకున్నాం, ఎంత పెద్ద సచిన్ టెండూల్కర్ గారు లేకపోతే ఒక మహేష్ బాబు గారు యాడ్ చేసినప్పటికీ ఒక బ్రాండ్కి యాడ్ లైఫ్ అనేది మళ్ళీ రీక్రియేట్ చేస్తూనే ఉంటారు. సో రీక్రియేట్ చేస్తున్నారంటే ప్రతి ప్రాజెక్ట్, ఈరోజు మనం ఒక రాజమౌళి గారి గురించి తీసుకున్నట్లయితే ఆయన మూవీస్లో మళ్ళీ రిపీట్ కాకుండా ఉండేటువంటి కంటెంటే ఉండాలనేది ఆయనే కాదు ఇంకెవరు కూడా కాపీ చేయకుండా దాన్ని మళ్ళీ కొత్త సబ్జెక్ట్తో ముందుకెళ్తారు, కొత్తగా డిఫరెంట్గా వెళ్తారు. సో ఇక్కడ మనం ఏంటంటే ప్రాజెక్ట్స్ని గమనిస్తే మనకి ఎప్పుడు కూడా ప్రాజెక్ట్స్ అనేవి ఎవర్గ్రీన్ ముందుకు వెళ్తూనే ఉంటాయి. ఎప్పుడైతే రిక్వైర్మెంట్ అనేది మనకి డబుల్ ట్రిబుల్ మల్టిప్లై అవుతూ ఉండడానికి స్కోప్ పెరుగుతుంది కాబట్టి, అండ్ ఒకప్పుడు టీవీలో మాత్రమే లేదు, సినిమా థియేటర్లో మాత్రమే అనుకున్నప్పుడు ఈరోజు మనకు టైం దొరికితే మొబైల్తోనే 24/7 మనం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది మనం ఒక సోషల్ మీడియాతో ఎంగేజ్ అవుతున్నామా, లేకపోతే ఒక యూట్యూబ్తో ఎంగేజ్ అవుతున్నామా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్తో ఎంగేజ్ అవుతున్నామా, సెకండరీ. బట్ వీఆర్ హ్యాంగ్డ్ అప్ టు ఏ మొబైల్, సో వీడియో ఆర్ సమ్ పర్టికులర్ డిజైన్. సో ఇలాంటి విజువలైజేషన్లో మనకి కెరియర్ అనేది ఎంత బాగుంది అనేది మనకి కళ్ళకి కనబడుతుంది. బట్ అక్కడ మనం కెరియర్ని ఎస్టాబ్లిష్ చేసుకునేటప్పుడు మనకు ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటి అనేటప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇంట్రెస్ట్, మనం దాని మీద పెట్టాల్సినటువంటి హార్డ్ వర్క్. మనం ఏ సెగ్మెంట్ తీసుకోండి, ఎయిదర్ యూ మే బి డ్రాయింగ్ ఆర్టిస్ట్ ఆర్ ఫిల్మ్ మేకింగ్ కోర్స్ ఆర్ సీజీ ప్రొఫెషనల్, ఎక్కడైనా కానీ దానికి ఇవ్వాల్సినటువంటి హార్డ్ వర్కింగ్ టువర్డ్స్ ప్రాక్టీస్. ప్రాక్టీస్. ఈ ఫీల్డ్ కంప్లీట్గా కూడాను ప్రాక్టికల్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ 100% ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. అండ్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనకు కావాల్సినటువంటి పేషెన్స్. ఈ 3 క్వాలిటీస్ కనుక మన సొంతం అయితే మన ఏజ్తోనూ అలానే లైక్ మన ఎడ్యుకేషన్తోనూ మనకున్నటువంటి టైం బౌండరీస్తోనూ మన యొక్క బ్యాకప్ ఇన్ఫ్లుయెన్స్తోనూ ఎక్కడా సంబంధం లేకుండా మనం చెప్తూ ఉంటాం, కేజీఎఫ్ మూవీకి ఒక 19 years అబ్బాయి ఎడిటింగ్ చేశాడంట అని మనం గొప్పగా అయితే ఎట్లా చెప్పుకుంటున్నామో అలా మన పిల్లలు అందులో వైకాంట్ అనేది మనకు మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. సో వాళ్ళ శాలరీస్ ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఉంటాయి, లైక్ ఎంతవరకు ఎంత మాక్సిమం స్కోప్ ఎంత ఉంటుంది? ఎక్కడ వరకు మనం తీసుకున్నట్లయితే ఇక్కడ శాలరీస్ పరంగా ఒక ఎంప్లాయ్మెంట్కి వెళ్ళడానికి ఇన్ని కంపెనీస్ మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంపెనీస్లో డిఫరెంట్ జాబ్ పొజిషన్స్లో వరల్డ్ టాప్ అండ్ యాజ్ వెల్ as ఇండియన్ టాప్ కంపెనీస్లో మనం ఏదైనా ఒక ఫ్రెషర్ అనే వాళ్ళకి మినిమం స్టార్ట్స్ ఫ్రమ్
లోయెస్ట్ అత్యంత యావరేజ్ బిలో యావరేజ్గా చేసే స్టూడెంట్కైనా కానీ మినిమం 15 to 20 స్టార్టప్లో ఉంటుంది. ఇంకా బెటర్గా చేసేటువంటి వాళ్ళు విత్ గ్రాడ్యుయేషన్, ఇప్పుడు మా దగ్గర ఉండేటువంటి లైక్ బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్ ఇట్లాంటి డిగ్రీ ప్రోగ్రామ్ చేసిన పిల్లలు 40+ వాళ్ళు ముందుకెళ్ళిపోవచ్చు. సో కంపెనీస్ కూడా మనకి గూగుల్, అమెజాన్, అలానే లైక్ ప్రైమ్ ఫోకస్ అండ్ డిజిటల్ డొమైన్ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటిలో మనకు వెళ్ళినప్పుడు విత్ గ్రాడ్యుయేషన్తో వాళ్ళ యొక్క ప్రొఫిషియన్సీతో దే కెన్ ఈజీలీ స్టార్ట్అప్ దర్ కెరియర్. అండ్ నెక్స్ట్ వాళ్ళ గ్రోత్ ఎక్కడి వరకు వెళ్తుందని అంటే స్కై ఈజ్ ద లిమిట్ అని మాత్రమే చెప్పచ్చు. బికాజ్ ఒక విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా తను కనుక సెటిల్ అయితే, లేదు ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక యానిమేటర్గాను తను ముందుకెళ్ళగలిగినప్పుడు మనకి నో పారామీటర్స్ ఆఫ్ లైక్ మంత్లీ పేమెంట్, ఇట్స్ ఆల్ ప్రాజెక్ట్ వైడ్గా వాళ్ళకి వచ్చేటువంటిది క్రోర్స్లో ఉన్నాయన్నా కానీ మనం ఆశ్చర్యపోకర్లేదు. సో ప్యాకేజెస్ అనేది మనకి ఓన్లీ థింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ అవర్ స్కిల్స్. ఆన్ అన్ యావరేజ్ ఒక 2-3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్తోనే మినిమం పిల్లలు 60 to 1 lakh వరకు కూడాను ఈజీగా మంత్లీ గెయిన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. జనరల్లీ పేరెంట్కి ఒక క్లారిటీ కావాలి కాబట్టి మనం చెప్పడం, ఒక స్టూడెంట్ ఒక జాబ్ చేయడమే కాకుండా ప్యారలల్గా ఫ్రీలాన్సింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ అన్ అడిషనల్ ఇన్కమ్ హియర్. సాఫ్ట్వేర్లో అలాంటి ఒక ఫోటోషాప్ సాఫ్ట్వేర్ మీదే తను వెళ్ళి ఒక అమెజాన్లో ఒక డిజైనర్గా వర్క్ చేస్తూ తన ప్యాకేజ్ తంది బయటకు వచ్చి తను ఆల్రెడీ ఫ్రీలాన్సింగ్గా తన వర్క్స్ మెయింటైన్ చేసుకొని అండ్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండా తనే ఒక ఎంటర్ప్రెన్యూర్ అయ్యి ఒక ఆర్గనైజేషన్ని బిల్డ్ చేసుకున్నటువంటి మన స్టూడెంట్సే చాలామంది అని చెప్పడంలో వీ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఓకే, సో బేసిక్గా అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేసే ఆపర్చునిటీస్ ఉంటాయా? అబ్రాడ్ వెళ్ళి వర్క్ చేయడమే కాదు, అబ్రాడ్ వెళ్ళి మనం మాస్టర్స్ చేయడం కూడా ఇక్కడ పాసిబిలిటీ ఉందని ఇందులో చెప్పచ్చు. మాస్టర్స్ కూడా ఉందా? మాస్టర్స్ కూడా. ఇప్పుడు మనం ఏదైతే 10th తర్వాత ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ కంప్లీట్ చేస్తున్నామో దెన్ ఆటోమేటికల్లీ మనం ఎలా అయితే ఒక ఐటీ ఫీల్డ్లో మాస్టర్స్కి వెళ్తామో, సో అదే రకంగా మనం అక్కడికి వెళ్ళి మనం యానిమేషన్ సెక్టార్లోను, గేమింగ్, అలానే విజువల్ ఎఫెక్ట్స్, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ వీటిలో మనం మాస్టర్స్ చేయడానికి లైక్ యుఎస్ కానీ, కెనడా, ఆస్ట్రేలియా, ఇవన్నీ యూరోప్ కంట్రీస్, ఇవన్నింటిలో కూడా మనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అలానే ఆన్ సైట్ ఎలా అయితే ఒక ఐటీ ఎంప్లాయీ వెళ్తారో అదే రకంగా కూడా మనం అనుకున్నటువంటి కంపెనీస్ ఏవైతే మనం డిస్కస్ చేసుకున్నామో టాప్ లెవెల్ కంపెనీస్, రాక్ స్టార్ అని చెప్పి, అలానే లైక్ ఎలక్ట్రానిక్ ఆర్ట్స్, గేమింగ్ కంపెనీస్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్, డిజిటల్ డొమైన్ కానీ, అట్లా ఎంపీసీ కానీ ఇట్లాంటి కంపెనీస్ అన్నింటిలోనూ కూడాను ఆన్ సైట్ వెళ్ళేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. దానికి మనకు కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఉందా, అలానే లైక్ క్వాలిటీ ఆఫ్ ది వర్క్ ఉందా అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇవి మనకి కనుక ప్రాపర్గా ఉండగలిగితే మళ్ళీ మనం ప్రూవ్ చేసుకోగలిగితే అబ్రాడ్ ప్లేస్మెంట్ కానీ, అబ్రాడ్ ఎడ్యుకేషన్ కానీ నాట్ అట్ ఆల్ ఏ డిస్టెన్స్ ఏరియా. ఓకే, సో ఈవెన్ +2 ఫినిష్ చేసిన తర్వాత బీటెక్ ప్రోగ్రామ్ లాంటిది లైక్ సాట్ రాసి బీటెక్ ప్రోగ్రామ్ అనేది యూఎస్లో చేస్తుంటారు కదా. ఐ డోంట్ నో, వి షుడెంట్ కాల్ ఇట్ బీటెక్ ఆర్ సంథింగ్, బట్ సాట్ ఎగ్జామ్ రాసి మనము అక్కడ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్కి వెళ్తాం మనం జనరలీ. ఇక్కడ మనం బీటెక్ అంటాము బట్ అక్కడ బ్యాచిలర్స్ ప్రోగ్రామ్. సో ద సేమ్ థింగ్ ఇస్ ఆఫ్టర్ 12th తర్వాతే మనకు అక్కడ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్కి వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో మనం డబ్బులు పెట్టుకోగలిగితే వీ కెన్ బికాజ్ ఇప్పుడు మనం చాలా టాప్ లెవెల్ ఇన్స్టిట్యూషన్స్ వరల్డ్ వైడ్గా ఉన్నటువంటివి మనకి లండన్లో, యూకేలో కానీ, యూఎస్లో కానీ, కెనడా కానీ, ఇప్పుడు అఫ్కోర్స్ మనం డీల్ చేసినటువంటి లైక్ డిస్కస్ చేసినటువంటి డిస్నీ, పిక్సార్ ఇవన్నీ కూడా ఇక్కడ కంపెనీస్ కాదు. సో ఇవన్నీ మోస్ట్లీ లైక్ 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ యూఎస్, కెనడా అండ్ ఆస్ట్రేలియా. సో ఇట్లాంటి కంపెనీస్ అన్నింట్లోకి వెళ్ళి వర్క్ చేయాలి అంటే అట్లాంటి ఇన్స్టిట్యూషన్స్లో నేర్చుకుని డైరెక్ట్గా గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్, మాస్టర్స్ చేసిన వాళ్ళు ప్లేస్ అవ్వడం అనేది చాలా సర్వసాధారణం. బట్ ఇక్కడి నుంచి కూడా నేర్చుకొని కంపెనీస్ వర్క్ ఎక్స్పీరియన్స్ నుంచి ఆన్ సైట్ మీద వెళ్ళేటువంటి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. ఓకే, దట్స్ వెరీ నైస్. అంటే సేమ్ సాఫ్ట్వేర్కి ప్యారలల్గా ఇది కూడా రన్ అవుతుందని చెప్పి. ఇట్ ఈస్ ఆల్సో సాఫ్ట్వేర్, ఓన్లీ థింగ్ ఈస్ అట్స్ ఎ లాజికల్ ఐటీ ప్లాట్ఫామ్. ఇక్కడ మనకి డిజైనింగ్ ఐటీ, క్రియేటివ్ ప్లాట్ఫామ్, క్రియేటివ్ ఐటీ ప్లాట్ఫామ్. ఓకే, సో మీరు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ అన్నారు కదా, ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి వాట్ ఆర్ ద కోర్సెస్ యూ ఆఫర్ అండ్ స్టూడెంట్స్కి ఏ రకంగా ట్రైనింగ్ కావాలి? ఇక్కడ మనం ఫైన్ ఆర్ట్స్ అనగానే డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ అనే విషయం జనరలీ డ్రాయింగ్, పెయింటింగ్, స్కల్ప్చరింగ్, ఫోటోగ్రఫీ ఇవన్నీ కూడా మనకి ఫైన్ ఆర్ట్స్ కింద వస్తాయి. సో ఇక్కడ మెయిన్లీ కూడా ఫైన్ ఆర్ట్స్ అని అనగానే మనకి 4 years 5 years ప్రోగ్రామ్స్ చేయాలి అనేటువంటి ప్యాటర్న్లో మనకి ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. బట్ ఇక్కడ దానికి అతీతంగా మేము 1 year తెలుగు యూనివర్సిటీ నుంచి కూడా అవర్స్ ఈజ్ లైక్ ఫస్ట్ ఎఫిలియేటెడ్ కాలేజ్ ఫర్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ మనకి తెలుగు యూనివర్సిటీ నుంచి డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ అనేటువంటి ప్రోగ్రామ్ ఇస్తాం. ఈ ప్రోగ్రాంలో కంప్లీట్లీ స్క్రాచ్ నుంచి స్టూడెంట్ కనుక నేను కొంత డ్రాయింగ్ చేయగలను, చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ ఒక్కటే పారామీటర్ అవుతుంది. ఇక్కడ లైన్ నుంచి కూడా మీరు మన బ్యాక్లో ఉన్నటువంటి ఆర్ట్ రూమ్లో ఉన్నటువంటి డిఫరెంట్ వర్క్స్ మా స్టూడెంట్స్ వేనే చెప్పాలి. ఇలాంటి వర్క్స్ అన్నీ కూడాను ఫైన్ ఆర్ట్స్ స్టూడెంట్స్ చేసి దీన్నే మనం ఒక పేరెంట్స్ కోరుకునేటువంటి స్టేబుల్డ్ అండ్ సెక్యూర్డ్ జాబ్ ఆఫ్ గవర్నమెంట్
డ్రాయింగ్ టీచర్గా మనం ముందుకు వెళ్తామా, లేదా మన ఓన్ పెయింటింగ్స్ మన ఓన్ స్కెచింగ్స్ వేసుకొని ఒక కాన్సెప్చువల్ ఆర్టిస్ట్గా లైఫ్ని ప్యారలల్గా తీసుకొని ఇంకా మనం దాంతోపాటు మాన్యువల్ ఆర్ట్స్తో పాటు ఈ రోజు ఉన్నటువంటి టెక్నాలజీ డిజిటల్ ఆర్ట్స్. ఇప్పుడు మనం ఒక లోగోని, ఒక కంపెనీకి ఒక లోగో అవసరం, ఆ లోగోని మనం స్కెచింగ్ చేసిన తర్వాత దాన్ని మనం మళ్ళీ డిజిటల్లోకి తీసుకొని వస్తే కానీ మనం ఫ్లెక్స్ డిజైన్ని చేయలేము, లేదా ఒక విజిటింగ్ కార్డ్ని చేయలేము. ఇట్లా డిజిటల్ ఆర్ట్స్ వైపు కూడా వచ్చి అండ్ ఈరోజు మనం చాలా మూవీస్లో మనం అవతార్ లాంటి మూవీస్ని, టైటానిక్ మూవీస్ నుంచి నిన్న మొన్నటి వరకు ఉన్నటువంటి హనుమాన్ వరకు చూస్తే మనం చాలా ఎన్విరాన్మెంట్స్ని బిల్డ్ చేసేటప్పుడు వీ రిక్వైర్డ్ మ్యాట్ పెయింటర్స్. అంటే మనకు స్కెచింగ్ ఇవన్నీ, అలానే టెక్స్చరింగ్ ఆర్టిస్టులు ఇలా వేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే మంచి పెయింటింగ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళు డిజిటల్ ఆర్ట్స్ మీదకి వెళ్ళి దే గెట్ ఇన్ టు దాట్ ప్లాట్ఫామ్ ఆల్సో. సో ఇట్లా మనం ఇక్కడ ఉండేటువంటి ఫైన్ ఆర్ట్స్ ప్రోగ్రాంలో మనం స్టూడెంట్కి బోత్ మాన్యువల్ ఆర్ట్స్ వైపు వెళ్ళి వాళ్ళ ఒక డ్రాయింగ్ ఆర్టిస్ట్గాను, అలానే వాళ్ళ ఆర్ట్ ఎగ్జిబిషన్స్, వాళ్ళ జాబు అండ్ వాళ్ళ సెక్యూర్డ్ గవర్నమెంట్ సెక్టార్లో సెటిల్ అయ్యే విధానం ప్రొవైడ్ చేస్తూ, దాంతోపాటు ప్యారలల్గా ఇప్పుడున్నటువంటి లైక్ అప్కమింగ్ అంతా కూడా డిజిటల్ కాబట్టి డిజిటల్ ఆర్ట్స్ మీద కూడా సో ఒక క్యారెక్టర్ని వాళ్ళు ఆన్ క్యాన్వాస్ మీద వేయడంతో పాటు ఒక క్యారెక్టర్ని సేమ్ దాన్ని మనం డిజిటల్ స్క్రీన్ మీద కూడాను బై యూజింగ్ ఆఫ్ డిఫరెంట్ వ్యాకమ్ ప్యాడ్స్ వాళ్ళు యూజ్ చేసి చేయడం ఎట్లా అనేది కూడా మనం ఇక్కడ ఫైన్ ఆర్ట్స్లో నేర్పిస్తాం, ప్రిపేర్ చేసి పంపిస్తాం. కంప్లీట్గా మనం ఇక్కడ ట్రైనింగ్లో ప్రొవైడ్ చేస్తాం. సో దట్ బయటికి వెళ్ళేటప్పుడు స్టూడెంట్ ఎన్ని రకాల మెటీరియల్స్తో ఎన్ని రకాలటువంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ని తను చేయగలడు అండ్ తనకు ఉండేటువంటి కలర్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనకి ప్లస్ అయ్యి స్టూడెంట్ తనకి తాను ఎస్టాబ్లిష్ అయ్యి రియల్ టైం ప్రాజెక్ట్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి దే ఆర్ నాట్ నైవ్, అక్కడికి వెళ్ళిన తర్వాత కంప్లీట్లీ ఐడియా ఉంటుంది. ఎక్స్పీరియన్స్ హియర్ ఇట్ ఇస్ హౌ ద లైవ్ ఎన్విరాన్మెంట్ అవుట్ సైడ్, అది మనం ఇక్కడ ప్రిపేర్డీలోనే ఒక మాకప్లోనే వాళ్ళు కంప్లీట్గా లెర్నింగ్ బేసిస్ మీద ప్రాజెక్ట్ ఇవ్వడము, లేకపోతే వాళ్ళని ఓన్గా మన ఒక కోర్స్లోనే ఒక 40 pages ఆఫ్ బుక్ అనేది కంప్లీట్గా ఒక రికార్డ్. ఇప్పుడు ఒక మాన్యువల్ ఆర్టిస్ట్కి దే నీడ్ టు హ్యావ్ దేర్ ఓన్ ప్రొఫైల్. డిజిటల్లో ఒక షోరీల్ అని అంటాము, ఇక్కడ మనకి ఒక ఆల్బమ్ కంప్లీట్గా తనకంటూ ఒక ప్రొఫైల్ కావాలి. ఇలా ఈ 40 రికార్డ్స్లో తనకి ఒక ల్యాండ్స్కేప్ నుంచి ఒక పోర్ట్రేట్ వరకు డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసి డిఫరెంట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్స్ని ఎట్లా చేయాలి అనేది ఇక్కడే మనం నేర్పించడం జరుగుతుంది. దాంతోపాటు ఒక కాన్సెప్ట్ చెప్తే దాని స్టోరీ బోర్డ్ ఎలా వేయాలి, దానికి కాన్సెప్చువల్ ఆర్ట్ ఎట్లా చేయాలి, ఇవి కూడా మనం ఇక్కడ నేర్పిస్తాం. సో ఈరోజు రేపు ప్రతి మూవీ కూడా ఒక సీజీ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి యానిమేటెడ్ స్ట్రక్చర్ గేమింగ్కి వెళ్ళినప్పుడు దే రిక్వైర్డ్ కంప్లీట్గా కాన్సెప్ట్ ఆర్టిస్టులు కావాలి. సో ఈ స్కెచింగ్ మీద ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్కి చాలామంది దూరంగానే ఉన్నారు. కార్పొరేట్ సెక్టార్ ఈజ్ వెల్కమింగ్ దమ్ యూఐ డిజైనర్స్గా ముందుకు వెళ్ళడానికి వాళ్ళు ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావాలి, కాన్సెప్ట్ ఆర్టిస్ట్గా ముందుకు వెళ్ళడానికి వాళ్ళకి ఆర్ట్ బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ కావాలి. ఇలా మనం ఇక్కడ ఇచ్చేటువంటి యూనివర్సిటీ ప్రోగ్రామ్ డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్ ద్వారా ఇన్ని రకాల కెరియర్ వాళ్ళకు ఉంది. వాళ్ళకు ఉండేటువంటి లైక్ ఏదైతే ప్రోగ్రామ్ ఉంటుందో దానిలో మేము ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ని 100% ఇవ్వడం చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు ఇప్పటిదాకా ఆఫ్ స్క్రీన్కి సంబంధించిన కోర్సెస్ కానీ లైక్ ఎడిటింగ్, మల్టీమీడియా, యానిమేషన్, ఫైన్ ఆర్ట్స్ ఇవన్నీ చెప్పారు. లైక్ ఆన్ స్క్రీన్కి సంబంధించి ఏం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు? ఆన్ స్క్రీన్ అంటేనే ఇట్స్ ఆల్ ఫిల్మ్ మేకింగ్. సో ఇట్స్ ఆల్ లైక్ క్రేజీ ఎన్విరాన్మెంట్. సో సంబడి వాంట్స్ టు పోర్ట్రేట్ దెమ్సెల్ఫ్ ఇన్ టు ఆన్ స్క్రీన్. సో మెయిన్లీ మనం చూసేది యాక్టింగ్. సో ఒక ఫిల్మ్ ఆర్టిస్ట్గా, ఒక ఫిల్మ్ యాక్టర్గాను, యాక్ట్రెస్గాను తను తీసుకెళ్ళాలి అని అంటే చాలామంది పిల్లలు ఏ నాలెడ్జ్ లేకుండా మేము యాక్టర్లు అయిపోతామని అనుకుంటారు. అది 100% తప్పనే చెప్పాలి. బికాస్ ఎవ్రీబడి నీడ్స్ టు హ్యావ్, యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ మేక్ బిలీఫ్ అంటాం. సో అవతల వాళ్ళని నమ్మించగలగాలి అని అంటే నువ్వు అన్ని ఎమోషన్స్ని పలకాలి, అన్ని సినారియోస్ని యూ నీడ్ టు పోర్ట్రేట్ యువర్ సెల్ఫ్. అలాంటప్పుడు మనకి ఒకప్పుడు స్టేజ్ ఆర్టిస్ట్ థియేటర్ యాక్టింగ్ అనేవాళ్ళం. సో ఇప్పుడు ఫిల్మ్ యాక్టింగ్, థియేటర్ యాక్టింగ్ ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ కోర్సెస్ ఇస్తూ, అలానే దాంతోపాటు ఈ రోజు ఉన్నటువంటి సెక్టార్లో రిక్వైర్మెంట్ అటువంటి న్యూస్ రీడర్స్ కానీ, యాంకరింగ్ కానీ, ఇట్లా ఇంటర్వ్యూ హౌ టు హ్యాండిల్ దాట్, ఇవన్నీ కూడా స్కిట్స్ వేయడం, ఇట్లాంటివన్నీ కూడా ఆన్ స్క్రీన్లో ఉండేటువంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్. సో యాక్టింగ్, థియేటర్ ఆర్ట్స్, యాంకరింగ్, న్యూస్ రీడింగ్ అండ్ డబ్బింగ్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి. ఓకే, సో వాట్ ఈస్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దట్ యూ ఆఫర్? ఇక్కడ మెయిన్లీ కూడా కంప్లీట్ మీరు మా ఓన్ ప్రిమైజెస్ విత్ 3 story బిల్డింగ్ కంప్లీట్గా ఇక్కడ మనకి యానిమేషన్కి సంబంధించినటువంటి కంప్యూటర్ సిస్టమ్స్ అనేవి కామన్గా ఉంటాయి. అపార్ట్ ఆఫ్ దట్ యాజ్ వీఆర్ డీలింగ్ విత్ ఫైన్ ఆర్ట్స్ ఎన్విరాన్మెంట్, ఒక ఆర్ట్ స్టూడియో మీకు ఉంటుంది. అలానే ఫిల్మ్ మేకింగ్ ఎన్విరాన్మెంట్లో యాక్టింగ్ ప్రాక్టీస్ కోసం ఉండేటువంటి కంప్లీట్ ఎన్విరాన్మెంట్, అలానే లైక్ డిఫరెంట్ కెమెరాస్ విత్ బ్లాక్ మ్యాజిక్ అండ్ యాజ్ వెల్ as సోనీ అండ్ సోనిక్ ఇట్లాంటివి స్టూడెంట్కి ఇవ్వడానికి ఫెసిలిటీతో ఇవ్వడం జరుగుతుంది. లెర్నింగ్ ప్రాసెస్లో అన్నీ కూడా. అలానే దాంతోపాటు ఒక ఎడిటింగ్ స్టూడియో అండ్ మా కంప్లీట్గా విజువల్ ఎఫెక్ట్స్ ఈజ్ మెయిన్ స్ట్రీమ్ కాబట్టి యానిమేషన్లో గ్రీన్ మ్యాట్ స్టూడియో విత్ ఎకోస్టిక్ డబ్బింగ్ సెటప్తో కంప్లీట్గా మన ఎన్విరాన్మెంట్లో
ఉన్నాయి. ఇవన్నీ కూడా స్టూడెంట్కి లైవ్ ఎన్విరాన్మెంట్లో, ఇక్కడ మనం ట్రైనింగ్ ఎన్విరాన్మెంట్లో ఏదైతే తను చేసి వెళ్తాడో అదే మనం ఒక టెలివిజన్ ఛానల్లో ఉంటుంది, అదే మనం ఒక ఫిలిం ప్రొడక్షన్లోనే ఉంటుంది, బట్ బిగ్గర్ స్కేల్, నథింగ్ బట్. సో ఇక్కడ స్టూడెంట్కి ఇచ్చేటప్పుడు ఏదో మనం బుకిష్గా చెప్పేటువంటి సబ్జెక్ట్ కాదు, మనం డీల్ చేస్తున్నటువంటి మీడియా ఆర్ట్స్ అనేది ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ కంప్లీట్లీ ప్రాక్టీస్ ఓరియంటెడ్. సో ఆ ప్రాక్టీస్ అనేది స్టూడెంట్ చేస్తున్నప్పుడు మాత్రమే హీ విల్ బీ ఎక్వెంటెడ్ అండ్ హీల్ బీ ఎక్స్పర్టైజ్డ్. ఆ క్వాలిటీస్ ఉన్నప్పుడే మనం 100% జాబ్ గ్యారంటీ అనే దానికి మనం న్యాయం చేయగలం. సో మీరు ఇప్పుడు చెప్పారు, ఇంతకుముందు చెప్పారు 100% జాబ్ గ్యారంటీ అని. లైక్ హౌ ఆర్ యూ ఏబుల్ టు ప్రొవైడ్ జాబ్స్ టు దీస్ మెనీ స్టూడెంట్స్? See, first thing is, as we are mentioning 100% job guarantee on agreement at the time of admission. So ఇక్కడ మెయిన్లీ కూడా మా ఫోకస్ వరకు మా కోర్సెస్ గురించి గమనిస్తే 2 patterns. One is academic background. After 10th, intermediate and degree program, and డిప్లొమా ప్రోగ్రామ్స్ విత్ 1 year ప్రోగ్రామ్స్, 1 to 1.5 year ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఏది తీసుకున్నా స్టూడెంట్ 3 సెగ్మెంట్స్లోనూ, ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ సిజీ, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్, వీటన్నింటిలో కూడాను ఎప్పటికప్పుడు రిక్వైర్మెంట్ని మనం గమనిస్తే ఈరోజు బయట ఎన్విరాన్మెంట్లో మనం 100 మెంబర్స్ వెయిట్ చేస్తూ ఉంటే 10 జాబులు కూడా లేవని చెప్పుకుంటున్నాం. బట్ ఇక్కడ 10 మందికి 100 జాబులు ఉన్నాయండంలో నిస్సంకోచంగా చెప్పచ్చు. మన ఫీల్డ్లో మనకి జాబ్స్ పరంగా ఆలోచిస్తే మిగతా వాటితో కంపేర్ చేస్తే బయటంతా కూడా కాంపిటేటివ్ ఏరియా, జాబ్స్ లేవు, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ ఆర్, థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ అని అంటున్నాం. ఇక్కడ మనం అదే హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ జాబ్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద 100 people or 10 people అని చెప్పచ్చు. వై? బికాస్ ఇక్కడ మనకి ఇన్ని రకాల సెక్టార్లో మనం ఇన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఇన్ని యూట్యూబర్స్, ఇంతమంది ఫిలిం మేకర్స్, ఇవన్నీ కావాలన్నప్పుడు క్రియేటివ్ పీపుల్ అలానే టెక్నికల్ పీపుల్ రిక్వైర్మెంట్ అనేది డే బై డే మనకి పెరిగిపోతుంది. కానీ దీని మీద ఉండేటువంటి అవేర్నెస్ని మనం గమనిస్తే స్టిల్ ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ 100, 90% పీపుల్కి తెలియదనే చెప్పాలి. ఈరోజు చాలా మందికి తెలీదు. సో దీని గురించి ఇంకా క్లియర్గా కూడాను ఇంకొక అప్కమింగ్ ఒక 5-10 years వరకు కూడా నో ప్రాబ్లం అనే చెప్పచ్చు. అందుకే ఒక పేరెంట్కి, స్టూడెంట్కి కూడా ఒక స్ట్రాంగ్గా మేము వాళ్ళకి ఏదైతే లో కాన్ఫిడెన్స్ ఉందో ఆ కాన్ఫిడెన్స్ని పూర్తిగా తొలగించి వాళ్ళకి ఒక కాన్ఫిడెంట్గా పిల్లాడు టేబుల్ మీద నీకు జాబ్ రెడీగా ఉంది, ఓన్లీ థింగ్ ఈజ్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ దాట్. ఇక్కడ మేము డే 1 స్టూడెంట్కి చెప్పేది జాబ్ గ్యారెంటీ అని అగ్రిమెంట్ ఇస్తున్నప్పుడు మీరు కట్టేటువంటి డబ్బులకి మేము జాబ్లు ఇవ్వట్లా. సో వేర్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ద ఇండస్ట్రీ రిక్వైర్మెంట్. సో ఆ ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ అనేది వెరీ క్లియర్. దానికి తగినట్లుగా మీరు కనుక మౌల్డ్ అవడానికి సిద్ధపడితే మేము మిమ్మల్ని జాబ్ డెస్క్ వరకు తీసుకెళ్ళడం అనేది మా రెస్పాన్సిబిలిటీ అని చెప్తాం. స్కిల్ని మీరు అప్గ్రేడ్ చేసుకోవడానికి మేము ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాము. జాబ్ గ్యారెంటీ అని చెప్పాం కదా అని చెప్పి ఏదో ఎలా ఇచ్చేస్తామని కాదు, మీ ఎఫర్ట్స్ కూడా ఉండాలి అనేది మీరు క్లియర్గా కౌన్సిల్ చేసి వాళ్ళని అడ్మిషన్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే మనము అవతల వ్యక్తి ఒక ఎంప్లాయర్ దగ్గరికి ఒక ఎంప్లాయీగా మనం వెళ్తున్నామంటే అతనికి ఉపయోగపడే విధంగా మనం రెడీ అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. ఇఫ్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ సాలరీ, వై షుడ్ వన్ వి గివ్ ఏ ఫ్రీ ఆఫ్ కాస్ట్? ఎగ్జాక్ట్లీ. సో మన స్కిల్ అనేది అతను ఎంత బాగా పే చేయగలిగితే మనం అంత హ్యాపీగా ఉంటుంది. సో మన స్కిల్ హైలీ పేయబుల్గా ఉండాలంటే వీ నీడ్ టు బీ హైలీ బాగుండాలి. సో అది పేరెంట్కి కూడా మేము చెప్పే విషయం. ఓన్లీ 1 కండిషన్ విల్ కీప్ యాజ్ అ రెగ్యులారిటీ. సో రెగ్యులర్గా స్టూడెంట్ ఉండడం అనేది పేరెంట్ బాధ్యతే. ఇక్కడ రెగ్యులర్గా అనే దానిలో కూడా 80% లిమిటేషన్ ఇస్తాం. ఒక 20% ఓకే, ఖచ్చితంగా తనకు ఉండేటువంటి హెల్త్ ఇష్యూస్, ఇంట్లో ఉండేటువంటి విషయాలు, బట్ 80% స్టూడెంట్ ఎవరైతే రెగ్యులర్గా ఉంటారో వాళ్ళకి 100% జాబ్ గ్యారెంటీ అనేది ఇట్స్ ఆల్ అవర్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఇందాక అన్నట్లుగా అంతా కోర్స్ అయిపోయిన తర్వాత ఈ కుర్రాడు ప్రొఫిషియెంట్గా లేడు అని చెప్పి పక్కన పెట్టి తప్పించుకునేటువంటి విధానాలు లేవు. సో డైరెక్ట్లీ కూడా వీఆర్ ప్రామిసింగ్ 100% జాబ్ ఓన్లీ విత్ ద బేస్ ఆఫ్ రెగ్యులారిటీ. వన్స్ రెగ్యులర్గా స్టూడెంట్ ఉన్నట్లయితే ఇక్కడ మా టైమింగ్స్ కూడా ఏదో 2 గంటలు వచ్చేసి వెళ్ళిపోయేటువంటి టైమింగ్స్ కాదు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5 వరకు స్టూడెంట్ ఇక్కడే ఉంటాడు. 9:30 to 4:30, 10 to 5 ఇట్లా డిఫరెంట్ టైమింగ్స్ ఉంటాయి. అంటే రేపొద్దున జాబ్కి ఏదైతే వెళ్తే మనం ఉండాలో అదే టైమింగ్స్, రెస్పాన్సిబిలిటీ ప్రయర్ టు దాట్ మేము బిల్డ్ చేసేస్తాం. సో ఇక్కడ కంప్లీట్గా స్టూడెంట్స్ అందరూ ఒక ప్రొఫెషనల్ వేలో డిసిప్లిన్డ్గాను అండ్ వర్క్ ఓరియంటెడ్గా రెడీ అవుతారు. కాబట్టి రేపొద్దున్న వాళ్ళకి జాబ్ లేదు అనేటువంటి భయం అనేది అసలు పేరెంట్కి, స్టూడెంట్కి ఉండాల్సిన అవసరం లేదు. మేమేదో జాబ్ గ్యారెంటీ అని అన్నాం కాబట్టి మేము టెన్షన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం అంతకంటే లేదు. తర్వాత కూడా మీకు ఎక్కడ రీమార్క్ రాదు. 100%. వై? బికాస్ దే ఆర్ ఇంత హ్యూజ్ రిక్వైర్మెంట్ ఇండస్ట్రీలో ఉండి రోజుకి మాకు ఒక సింగిల్ కాల్ అయినా కానీ ఇట్స్ ఆల్ వెరీ కామన్. ఎడిటర్స్ కావాలి, స్క్రిప్ట్ రైటర్స్ కావాలి, లైక్ ఆర్టిస్టులు కావాలి, విఎఫ్ఎక్స్ పర్సన్స్ కావాలి, యానిమేటర్స్ కావాలి అని. బట్ అంతమంది ఇండస్ట్రీలో ఉన్నారా అని అంటే నిజంగా యానిమేషన్ అంటే మీనింగు,
విజువల్ ఎఫెక్ట్స్ అంటే మనం సినిమాని చూడటం చూడడమే వరకే తప్ప తెలుసు కానీ టెక్నికల్గా ఎవరికి తెలియదు. టెక్నికల్గా ఈ సాఫ్ట్వేర్స్ చాలా మందికి నేర్చుకోవాలి తెలీదు. అనేది చాలా మందికి తెలియదు. ఇంకా మనం ఎప్పుడు మన కెరియర్ని చూసుకునేటప్పుడు ఒక యూనిక్ ప్లాట్ఫామ్ని చూసుకోవాలి, నాన్ కాంపిటేటివ్ ఏరియాని చూసుకోవాలి. మనం ఈజీలీ, మనకు ఒక సామెత చెప్తారు, ఏమీ లేని చోట ఆముదం వృక్షం మహావృక్షం. సో ఈరోజు మన స్టూడెంట్ బిలో 60% క్యాపబిలిటీ ఉన్న ప్లేస్మెంట్ గురించి ఆలోచించాల్సినటువంటి టెన్షన్ లేదు. సో అందుకే మేమంత ధైర్యంగా జాబ్ గ్యారంటీ అని చెప్తున్నప్పుడు పేరెంట్ కానీ స్టూడెంట్ కానీ ఆన్ టేబుల్ మీద నీ కోసం ఒక కెరియర్ రెడీగా ఉన్నప్పుడు ఇఫ్ యు ఆర్ నాట్ యూటిలైజింగ్, ఇఫ్ యు ఆర్ నాట్ కమింగ్ రెగ్యులర్లీ, దెన్ దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ ఆస్కింగ్ రీబ్యాక్. సో వీఆర్ క్లియర్ ఆన్ అవర్ గ్రౌండ్స్. బేసిక్గా ఈ ఆర్ట్ ఫీల్డ్కి సంబంధించి నాకు అసలు డ్రాయింగ్ వేయడం రాదు, నాకు కనీసం యాక్టింగ్ చేయడం రాదు, ఆ ఆర్టిస్టిక్ ఫీచర్ అనేది నాలో లేదు అనుకున్న వాళ్ళు కూడా రావచ్చా? ఇక్కడ మనం మేజర్గా మనం అనుకున్నటువంటి 3 వింగ్స్, ఫైన్ ఆర్ట్స్, కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ ఫిల్మ్ మేకింగ్. సో ఈ మూడింటిని మనం గమనిస్తే 3 క్రియేటివ్ ఫీల్డ్ కాదు. సో ఇట్స్ అ క్రియేటివ్ ఇండస్ట్రీకి సపోర్టివ్ టెక్నాలజీస్. సో ఇఫ్ అట్ ఆల్ మనలో 2 సెక్టర్స్ ఆఫ్ మైండ్స్ ఉంటాయి. ఒకటి క్రియేటివ్ మైండ్ సెట్, 2 ఇంప్లిమెంటింగ్ మైండ్ సెట్, సో టెక్నికల్ మైండ్ సెట్. ఇక్కడ మనకి ఎవరైతే ఆర్ట్ బ్యాక్గ్రౌండ్తో నిజంగానే నేను ఒక మంచి అందంగా డ్రాయింగ్ చేయగలను, పెయింట్ చేయగలను, కొత్తగా కథలు రాయగలను, కొత్తగా పాటలు రాయగలను, నేను విజువలైజేషన్ ఇన్నోవేటివ్గా చేయగలను, ఇటువంటి క్వాలిటీస్ ఆర్ గాడ్ గిఫ్టెడ్ థింగ్స్. వాటిని మనం ఫైన్ ట్యూన్ చేసుకొని ఒక ప్రొఫెషనల్ పారామీటర్కి తీసుకొని ప్రొఫెషనల్ ట్రైనింగ్తో దాన్ని సక్సెస్ఫుల్గా కెరియర్కి మౌల్డ్ చేసుకోవడం అనేది ఒక విధానం. 2 మనకు అసలు ఆర్టిస్టిక్ బ్యాక్గ్రౌండ్ ఈజ్ జీరో, నాకు భయం, సో నాకు అలా వద్దు. సో మనం టెక్నికల్గా ఏదైనా నేర్చుకొని ఒక ప్లాట్ఫామ్లో కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకునేటప్పుడు మనకి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నప్పుడు ఒక డిజైనర్గా ముందుకు వెళ్ళొచ్చు, అలానే లేక ఒక 2D యానిమేటర్ గాను, ఒక 3D యానిమేటర్ గాను, విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ గాను, ఎడిటర్ గాను. ఇక్కడ మనం ఏం చేయాలి అని అంటే మనం కంప్లీట్గా ఒక ఐటీ ప్లాట్ఫామ్లో ఒక సాఫ్ట్వేర్ని నేర్చుకొని దాని మీద మనం ప్రొఫిషియన్సీ బిల్డ్ చేసుకుంటాం. అలానే ఫిల్మ్ మేకింగ్లో తీసుకుంటే మనకి కెమెరా హ్యాండ్లింగ్, ఓకే, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మనము వర్క్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడాను మనకి క్రియేటివ్ ఎన్విరాన్మెంట్కి సంబంధం లేకుండా మనం ప్రూవ్ చేసుకొని టెక్నికల్గా సెటిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే మేము ఇక్కడ కెరియర్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు వాళ్ళ పూర్తి ఇంట్రెస్ట్, వాళ్ళ క్యాపబిలిటీస్ అండ్ వాళ్ళకి ఎంత టైం డ్యూరేషన్ అంటే వాళ్ళ ఏజ్ పర్మిట్ చేస్తుంది. ఇప్పుడు కొంతమంది పిల్లలు అట్ ద ఎర్లీ ఏజ్ 16 ఇయర్స్ దగ్గర నుంచే స్టార్ట్ చేసేస్తారు, మరికొంతమంది పిల్లలు 28 ఇయర్స్ తర్వాత వస్తారు, మరికొంతమంది పిల్లలు 21 ఇయర్స్కి వస్తారు. ఇలా 28 ఇయర్స్ పిల్లాడికి నేను మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు ఇక్కడ కూర్చోబెట్టాలి అంటే టైం వోంట్ పర్మిట్. బట్ 16 ఇయర్స్ పిల్లాడు ఆరామ్సే హీ కెన్ స్పెండ్ దాట్. సో బేస్డ్ ఆన్ హిస్ ఏజ్ అండ్ టైం స్పెండింగ్ అండ్ ఫైనల్లీ మన పాకెట్లో మనం బేర్ చేసేటువంటి బడ్జెట్, వీటన్నింటి యొక్క సమాహారంలోంచి మాత్రమే మనం కెరియర్ గైడెన్స్ అండ్ కస్టమైజ్డ్ యాజ్ యూ సెడ్ లైక్ టైలర్ మేడ్ ప్రోగ్రామ్ని మనం వాళ్ళ కోసం డిజైన్ చేసి వాళ్ళు ఫైనల్లీ వాళ్ళు అనుకునేటువంటి కెరియర్ సక్సెస్ అనే దానికి రీచ్ అయ్యేటట్లుగా, డెస్టినీకి రీచ్ అయ్యేటట్లుగా వీల్ సపోర్ట్ దెమ్ అండ్ వీల్ గివ్ ఏ కంప్లీట్ బ్యాకప్ టు దెమ్. ఓకే. అండ్ మీరు ఇందాక బడ్జెట్ అన్నారు, అసలు ఫీ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి? లైక్ అందరికి అఫోర్డబుల్ ఉంటాయా లేకపోతే కాస్ట్లీ ఉంటాయా? దిస్ ఇస్ ఆల్సో చాలా వరకు అపోహ ఒకటి మెయిన్ ఉంది. యానిమేషన్ గ్రాఫిక్స్ అని అనగానే ఇది లక్షలతో కూడుకున్నటువంటి వ్యవహారం, ఫిల్మ్ మేకింగ్ అనగానే ఇది ఒక ఆర్డినరీ మిడిల్ క్లాస్ పర్సన్కి ఉండేటువంటి విషయం కాదు. ఇట్లాంటివి జనరల్లీ బయట అపోహలు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడాను రాంగ్ అనే చెప్పాలి. సో మెయిన్గా ఇక్కడ మన యొక్క బడ్జెట్ని తీసుకొని మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది మన ప్లానింగ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మనం కంప్యూటర్ గ్రాఫిక్స్ ప్రోగ్రామ్నే మనం తీసుకున్నట్లయితే బేసికలీ ఒక డిజైనింగ్ ప్రోగ్రామ్, ఒక గ్రాఫిక్ డిజైనర్ గాను, ఒక లేఅవుట్ ఆర్టిస్ట్ గాను, ఒక డిజిటల్ ఆర్టిస్ట్ గాను మనం ముందుకు వెళ్ళేటప్పుడు హార్డ్లీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 to 3 months ప్రోగ్రామ్ అండ్ విత్ స్పాన్ ఆఫ్ లైక్ 10 to 15,000. అదే మనం ఒక మాయా యానిమేటర్గా వెళ్ళాలి అనుకునేటప్పుడు మనం ఒక డిగ్నిఫైడ్ టైం అనేది స్పెండ్ చేయాలి. 6 months to 1 year ప్రోగ్రామ్ ఉంటుంది. ఇక్కడ ప్రోగ్రామ్స్ మనం 45,000 దగ్గర నుంచి 1 lakh వరకు ప్రోగ్రామ్స్ ఉంటాయి. అలానే మనం ఇంటర్మీడియట్ ప్రోగ్రామ్స్, డిగ్రీ ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం బయట కంపేర్ చేసే ఏ ఎన్విరాన్మెంట్తో, ఏ ఇన్స్టిట్యూషన్తోనూ, కాలేజ్తోనూ మనం కంపేర్ చేసుకున్నా కానీ అక్కడి నుంచి ఉండేటువంటి 1/3 ఫీ స్ట్రక్చర్లో మన ఫీజెస్ అనేవి క్లోజ్ అవుతాయి. సో ఇక్కడ మేజర్లీ కూడా మా దగ్గర వర్క్ చేసేటువంటి టెక్నికల్ ఫ్యాకల్టీస్ కానీ, నేను కానీ ప్రతి ఒక్కరం కూడా ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇక్కడ మేజర్లీ మనం ఒక మిడిల్ క్లాస్
ఫ్యామిలీకి Financial struggles. ఎదగడానికి ఏ రకమైన ప్రోగ్రామ్స్ మనం ఇచ్చి వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడానికి మనం సోర్స్ ఇవ్వగలమో బై గాడ్స్ గ్రేస్ మనకు ఆపర్చునిటీ ఎడ్యుకేషన్ సిస్టంలో వచ్చింది కాబట్టి వీ నీడ్ టు మేక్ దెమ్ టు బి రెడీ ఫర్ దాట్. సో ఇక్కడ మనకి మినిమం 5,000 దగ్గర నుంచి ప్రోగ్రామ్ తీసుకొని 20,000లో 40,000లో 75,000లో 1 lakhలో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో మనకున్నటువంటి ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టిను మనం ఫుల్ లెంత్ ప్రోగ్రామ్ తీసుకుంటామా లేదు స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తామా అనేది బేస్డ్ ఆన్ అవర్ ఫైనాన్షియల్ బడ్జెట్ అండ్ అవర్ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. మనం ఒక ఫోటోషాప్నే తీసుకున్నట్లయితే ఎగ్జాంపుల్గా మీరు అన్నట్లు 5,000 తీసుకుంటే 5,000తో మనం ఒక ఫోటోషాప్ ఇల్లిస్ట్రేటర్ అనే 2 సాఫ్ట్వేర్స్ డిజైనింగ్లో ఉంటాయి. ఈ రెండింటిని కనుక స్టూడెంట్ నేర్చుకోగలిగితే ఇమ్మీడియట్లీ ఒక గ్రాఫిక్ డిజైనర్గా తను ఒక 15,000 to 20,000 ఇమ్మీడియట్గా గెయిన్ చేయొచ్చు. అదే పర్సన్ ఒక డిగ్రీ క్వాలిఫైడ్ అవ్వగలిగితే ఒక టెక్ మహీంద్రాలోనో ఒక అమెజాన్లోనో ఒక గూగుల్లోనో ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలోనో మినిమం 25+ నుంచి సాలరీ స్టార్ట్ అవుతాయండలో ఎక్కడ సందేహం లేదు. డిజిటల్ మార్కెటింగ్ కి కూడా కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఈరోజు డిజిటల్ మార్కెటింగ్నే మనం తీసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. సో ప్రతిదీ కూడా మనకు ఆన్లైన్లో దొరుకుతుంది. సో అది ఒక వెబ్సైట్లో కనబడాలన్నా మనం దాన్ని రీచ్ అయ్యి వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి డిఫరెంట్ ఫెసిలిటీస్ని తెలుసుకోవాలన్నా ఒక టెంప్లెట్ కానీ ఒక వీడియో కానీ మన ఇన్స్టాలోనో లేకపోతే మన యూట్యూబ్లోనో మన ఎఫ్బీలోనో మనల్ని పిలుస్తుంది. సో ఇలా పిలవాలి అంటే ముందు ఒక డిజైనర్ ఒక టెంప్లెట్ డిజైన్ చేయాలి, ఒక వీడియో ఎడిటర్ ఒక వీడియోని ప్రజెంటేషన్ రూపంలో ఇవ్వాలి. డిజిటల్ మార్కెట్ చేయాలంటే డిజిటల్ కంటెంట్ డెవలపర్ లేకుండా దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ మార్కెటింగ్ ఇట్ సెల్ఫ్. సో ఒక డిజిటల్ మార్కెటింగ్ అనే దానికి ముందు కంటెంట్ అనేది ఇంపార్టెంట్. ఆ కంటెంట్ మేకర్లో మన ప్రొఫెషనల్స్ లేకుండా అసాధ్యం. ఓకే. సో మార్కెటింగ్ సంబంధించి ఎనీథింగ్. సో ఎనీ మార్కెటింగ్ మీరు లైవ్ మార్కెటింగ్ తీసుకోండి, డిజిటల్ మార్కెటింగ్ తీసుకోండి. లైవ్ మార్కెటింగ్లో అంటే మీరు పిలిచి చెప్తారు ప్రోడక్ట్ గురించి, బట్ డిజిటల్ మార్కెటింగ్లో ద లీఫ్లెట్ షుడ్ గివ్ ద ఇన్ఫర్మేషన్. సో లీఫ్లెట్ డిజైన్ బై హోమ్, ద టెంప్లెట్ డిజైన్ బై హోమ్, ద వీడియో కంటెంట్ డిజైన్ బై హోమ్. సో ఆల్ ద థింగ్స్ ఇస్ ఎడిటర్ ఉండాలి, అలానే ఒక డిజైనర్ ఉండాలి, ఒక కాన్సెప్ట్ మేకర్ ఉండాలి. వీళ్ళందరి యొక్క కలబోతే అక్కడ ఒక కంటెంట్. అది రేపు పొద్దున మనం ఆన్లైన్లో ఒక బిగ్ బాస్కెట్ లాంటి దానికి చూసినా, ఒక రెడ్ బస్ దానిలో చూసినా, ఏది చూసినా కానీ ఇట్ ఈస్ కమింగ్ టు ఆ యాప్ మన దగ్గర వరకు రీచ్ అవుతుందని అంటే డిఫరెంట్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాసెస్. సో ఆ డిజిటల్ మార్కెటింగ్లో కంటెంట్ డిజైనర్స్ గాను కంటెంట్ డెవలపర్స్గా మన పిల్లలే వర్క్ చేస్తారు. ఓకే, వెరీ నైస్. అండ్ చాలా మంది హౌస్ వైఫ్స్ ఉంటారు, రైట్? లైక్ చాలా రోజుల నుంచి వాళ్ళు జాబ్ మానేసి బికాస్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ సిచ్యువేషన్ దే హెవ్ బీన్ సపోర్టింగ్ దే ఫ్యామిలీ అండ్ చాలా రోజులు ఉండిపోయి ఇప్పుడు ఏదో నేను స్టార్ట్ చేసుకోవాలి జాబ్, కానీ ఇంటి నుంచే కెరియర్ రీస్టార్ట్ చేయాలనుకుంటుంటారు. అండ్ ఇంటి నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఎర్న్ చేసుకోవడానికి కానీ లేదా వాళ్ళకి ఒక కోరిక ఉంటుంది కదా, సో అలాంటి వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉంటాయా? ఇక్కడ మనకి యాజ్ వి డిస్కస్డ్ హౌస్ వైఫ్ ఏమనివ్వండి, లేకపోతే ఒక మేల్ పర్సన్ తన ఎగ్జిస్టింగ్ జాబ్లో ఇప్పుడు చాలా వరకు కూడా షోరూమ్స్లో ఒక సేల్స్ పర్సన్స్ గాను లేకపోతే టార్గెట్స్తోనూ వీటన్నింటితోనూ ఇబ్బంది పడుతూ ఇది కాదు నేను ఏదైనా నేర్చుకొని ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ అనేటువంటి డిఫరెంట్ సెక్టార్స్లో ఎగ్జిస్టింగ్ అంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ 30+లోనే ఉంటారు. సో పీక్ ఆఫ్ ది కెరియర్లో ఉంటారు. అండ్ వెరాజ్ కమింగ్ టు హౌస్ వైఫ్లోకి వస్తే మీరు అన్నట్లు ఫ్యామిలీ యొక్క రెస్పాన్సిబిలిటీస్తో వాళ్ళు బ్రేక్ పడి ఉంటుంది. మళ్ళీ దే వాంటెడ్ టు రీస్టార్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ది హోమ్ వచ్చే పరిస్థితులు వాళ్ళకి కూడా ఈ ప్రోగ్రామ్ చాలా యూజ్ అవుతుంది. బికాస్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నటువంటి గ్రాఫిక్ డిజైనింగ్ అలానే లైక్ యానిమేషన్ సెక్టార్ ఇవన్నీ కూడాను చాలా వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి ఇచ్చేటువంటి కంపెనీస్ కూడా ఉన్నాయి. సో వాళ్ళు ఈరోజు మనం ఇన్స్టాల్లోనూ వీటిలోనే వాళ్ళ పేజెస్ని వాళ్ళు క్రియేట్ చేసుకొని దే ఆర్ ఎర్నింగ్ అని చెప్పి వింటున్నాం. సో ఇవన్నీ వాళ్ళు ఒక రీల్ చేసినా దాన్ని ఎడిట్ చేయడము అలానే దాన్ని పోస్ట్ చేయడము అండ్ చాలా కంపెనీస్కి ఎఫిలియేటెడ్ మార్కెటింగ్ ఇట్లాంటివన్నీ చేసేటప్పుడు టెంప్లెట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కంపెనీస్ అన్నీ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి కూడాను మనకు అవకాశాలు ఇస్తున్నాయి. ఇక చాలా వరకు కూడాను మనకి అదర్ జాబ్స్లో ఉండి ఎంగేజ్ అయిపోయి దర్ నాట్ హ్యాపీ విత్ దేర్ ఫైనాన్షియల్ సిస్టమ్ అండ్ జాబ్ రోల్తోనూ సాటిస్ఫై అవ్వకుండా ఉండి మళ్ళీ కెరియర్ని రీస్టార్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి కూడా ఇది బెస్ట్ ఆప్షన్. బికాస్ వాళ్ళకి మెంటల్ మెచ్యూరిటీ ఉంటుంది అండ్ యాజ్ వెల్ యాజ్ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. బట్ వాళ్ళకి లేనిది ఏంటి అంటే కంటెంట్. సో మెయిన్లీ ఏదైతే సబ్జెక్ట్ ఇక్కడ వాళ్ళు అనుకునేటువంటి యానిమేషన్ సెక్టార్ అవనివ్వండి, ఫైన్ ఆర్ట్స్ అవనివ్వండి, లేదు ఫిల్మ్ మేకింగ్లో ఒక ఎడిటింగో లేకపోతే కెమెరా నాలెడ్జో వాళ్ళు అక్కడికక్కడ నేర్చుకొని దాని మీద దే కెన్ హ్యావ్ లైక్ ఫుల్ సక్సెస్ఫుల్గా కెరియర్ని బిల్డ్ చేసుకుంటూ అండ్ మళ్ళీ ఈ ప్లాట్ఫామ్ మీదకి వచ్చి ఇక్కడ నుంచి బిజినెస్లో బాగా సెటిల్ అయినటువంటి పిల్లలు కూడా మన దగ్గర చాలా మంది ఉన్నారు. సక్సెస్ఫుల్గా ఎంటర్ప్రెన్యూర్స్గా అయ్యి హ్యాపీగా ఒక నలుగురు దగ్గర వర్క్ చేయడం అనేసి నలుగురికి జీతాలు ఇచ్చే పరిస్థితుల్లో ఎస్టాబ్లిష్ దేర్ ప్రొడక్షన్ స్టూడియోస్. వెరీ నైస్.
సో షాఫ్ట్కి సంబంధించి 3 స్ట్రీమ్స్ అని చెప్పారు, ఫైన్ ఆర్ట్స్, మల్టీమీడియా, ఫిల్మ్ మేకింగ్ అని. రైట్. బయటికి వెళ్తే ఇలాంటి కోర్సెస్ ఓన్లీ ఇండివిజువల్గా ఆఫర్ చేస్తారు. మీ దగ్గర ఈ మూడింటిని కలిపి మీరు పెట్టడానికి గల కారణం ఏంటి? See, ours is completely Academy of Film and Media Arts. So as it is మా మీడియా అకాడమీ నుంచి the slogan is we always believe from script to screen. ఓకే. సో ఆ స్క్రిప్ట్ అనేది మన మైండ్లో ఉంటుంది. ఆ స్క్రిప్ట్ నుంచి మనం స్క్రీన్ మీదకి తీసుకొచ్చేటప్పుడు మనకి ఏవైతే స్ట్రీమ్స్ అవసరమో ఆ స్ట్రీమ్స్ అన్నింటినీ కలిపి ఒక ప్లేస్లో ఉంచినప్పుడు ఇట్ ఈస్ అ రియల్ మీడియా ఎడ్యుకేషన్. సో అది క్రియేటివా, టెక్నికల్లా, ఇంప్లిమెంటేషనా, దట్స్ ఆల్ సెకండరీ. మనం దేనికి సూట్ అవుతాం అనేది సెకండరీ. బట్ మనం మేజర్గా చూసుకోవాల్సింది, మనం ఫైన్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్కి ఒక డ్రాయింగ్ నేర్పే చోటుకెళ్ళి ఓన్లీ డ్రాయింగే నేర్చుకుంటే ఆ డ్రాయింగ్ యొక్క ఫలితం ఎక్కడ చూస్తాం? యానిమేషన్ ఇండస్ట్రీ. సో ఆ డ్రాయింగ్ యొక్క అవుట్పుట్ అనేది యానిమేషన్కి లీడ్ చేస్తుంది, లేదు ఒక విజువల్ ఎఫెక్ట్స్కి లీడ్ చేస్తుంది. ఈ యానిమేషన్ అండ్ విజువల్ ఎఫెక్ట్స్ ఎక్కడికి లీడ్ చేస్తుంది? ఒక లైవ్ ఫిల్మ్ మేకింగ్లోకి తీసుకెళ్తుంది. ఈ కనెక్టివిటీ అనేది స్టూడెంట్కి తెలియనప్పుడు తన కెరియర్ని ఫుల్ ఫ్లెజ్డ్గా ఫామ్ చేసుకోవడంలో ఖచ్చితంగా ఒక డ్రాబ్యాక్ ఉంటుంది. సో ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఒక స్టూడెంట్ డే 1 నుంచే ఒక లైన్ డ్రాయింగ్ దగ్గర నుంచిను అదే లైన్ డ్రాయింగ్తో ఒక ఆబ్జెక్ట్ని బిల్డ్ చేస్తాడు, ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేస్తాడు. అదే ఆబ్జెక్ట్ని, అదే క్యారెక్టర్ని ఒక డిజిటల్ స్క్రీన్ మీదకి బిల్డ్ చేసి దాన్ని మూవ్మెంట్ చేసి ఒక యానిమేటర్ అవుతాడు. దాన్ని బ్లాస్ట్లు లేకపోతే దాని మీద ఎఫెక్ట్స్లు ఇచ్చి విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ అవుతాడు. వీటన్నింటినీ తీసుకెళ్ళి మా గ్రీన్ మార్ట్ స్టూడియోలో తనే అనుకున్న కథకి తను ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఒక ఫైనల్ అవుట్పుట్ ఇచ్చి ఒక షో రీల్ని ప్రిపేర్ చేసుకుంటాడు. ఇలా ఒక స్టూడెంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా టాప్ టు బాటమ్ ఒక స్క్రిప్ట్ నుంచి తన మైండ్లో ఉన్న ఆలోచన నుంచి ఇది నా అవుట్పుట్ అని తీసుకొచ్చేటువంటి ఆన్ స్క్రీన్ మీద విజువలైజ్ చేయగలిగేంత వరకు కూడా ఉండేటువంటి మేజర్ స్ట్రీమ్స్ అన్నీ మేము ప్రొవైడ్ చేయడం అనేది వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ దిస్ ఈజ్ ద బెస్ట్ కెరియర్ ఫర్ మీడియా ఎడ్యుకేషన్. సో అలా స్టూడెంట్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ మీడియా కెరియర్ ఉండాలి అనే ఉద్దేశంతోనే యాజ్ ఏ యానిమేషన్ ఇన్స్టిట్యూట్ నుంచి ఈరోజు మీడియా అకాడమీ వరకు అండ్ ఒక నార్మల్ డిప్లొమా ప్రోగ్రామ్స్ నుంచి ఈరోజు అకాడమిక్ ఇంటిగ్రేటెడ్ 10th నుంచి మనకి ఇంటర్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వరకు మనం ఇస్తూ అందరు స్టూడెంట్స్కి కూడా ఉపయోగపడే విధంగా కూడా మనం బిల్డ్ చేయడం జరిగిందండి. బయట చాలా అకాడమీస్ ఉన్నాయి, వాటన్నిటిని దాటుకొని షాఫ్ట్కి రావడానికి గల స్పెషాలిటీ ఏంటి? యాజ్ యూ ఓన్లీ టోల్డ్, ప్రతి దానికి, ప్రతి సెగ్మెంట్కి, ప్రతి ఇన్స్టిట్యూట్ ఒక్కొక్కటిగా విడిగా ఉన్నది కానీ బట్ అన్నీ కలిపినటువంటి ఇన్స్టిట్యూట్ ఇది ఒక్కటే అని మీరే చెప్పారు. సో అవర్ మీడియా అకాడమీ ఈజ్ మెయిన్లీ కూడాను ఫైన్ ఆర్ట్స్, ఫిల్మ్ మేకింగ్ అండ్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్తో మనకి ఎస్టాబ్లిష్ అయినటువంటి ఇన్స్టిట్యూషన్. స్టూడెంట్ ఇక్కడికి రావడం ద్వారా ముందు తనకి ఒక ఎక్స్పోజర్, దాని సరౌండింగ్ ఇండస్ట్రీ మీద ఎక్స్పోజర్ బిల్డ్ అవుతుంది. ఆఫ్ కోర్స్ హీ మే బీ గుడ్ విత్ హిజ్ ఓన్ స్పెషలైజ్డ్ కోర్స్ బట్ హీ విల్ బీ అక్వెంటెడ్ విత్ ద రిలేటెడ్ సరౌండెడ్ ఎక్స్పోజర్. అదొక్కటే కాకుండా అన్ని ఫీల్డ్స్ నుంచి లైక్ తన నేర్చుకున్న ఒక ఆర్ట్ ఎక్కడైతే అప్లికబుల్ అవుతుందో ప్రతి ఒక్క స్ట్రీమ్ మీద తనకు ఒక ఎక్స్పోజర్. డైరెక్షన్ కోర్స్కి వచ్చిన పిల్లాడికి ఒక విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ కనెక్ట్ అవుతాడు, ఒక ఎడిటర్ తనకి కనెక్ట్ అవుతాడు, ఒక ఆర్ట్ తను అనుకునేటువంటి పిల్లాడు కనెక్ట్ అవుతాడు. సో వీటన్ని 24+1. సో యాజ్ ఈజీ 25 క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ ఉండడం వల్ల జాక్ ఆఫ్ ఆల్ అండ్ మాస్టర్ ఇంటూ వన్ అని అంటాం. సో యూ స్పెషలైజ్ యువర్ సెల్ఫ్ అండ్ హ్యావ్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ సరౌండెడ్ రిలేటెడ్ రిక్వైర్డ్ స్కిల్స్. ఇది మనకున్నటువంటి యూనిక్ స్పెషాలిటీ. అండ్ యాజ్ ప్రతి కోర్సు నేర్చుకోవడం ఇంపార్టెంట్ కాదు, దానికంటూ కూడా ఒక సర్టిఫికేషన్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కూడా అకాడమిక్లో తీసుకుంటే డైరెక్ట్గా బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అండ్ యూసీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ మనకి డిగ్రీని ఆథరైజ్ చేస్తాయి. రికగ్నైజ్ చేసినటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి మనకు సర్టిఫికేషన్ వస్తుంది. అపార్ట్ ఆఫ్ దిస్ మనకి 3 months ప్రోగ్రామ్ నుంచి ఏదైతే 1 year ప్రోగ్రామ్స్ వరకు ఉండేటువంటి డిప్లొమా ప్రోగ్రామ్స్ని కూడాను మనం తెలుగు యూనివర్సిటీ నుంచి కూడాను ఆథరైజ్డ్ సర్టిఫికేషన్ వస్తుంది. సో ఒక స్టూడెంట్ కోర్స్ చేసి లైక్ XYZ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడమును, ఒక యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ తీసుకోవడం అనేది దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వేరియేషన్. సో ఎప్పుడైతే మనం కోర్స్ నేర్చుకున్నాం ఆ కోర్సుకి రిలేటెడ్ ఎక్స్పర్టైజ్డ్ అనేటువంటి సర్టిఫికేషన్ ఒక యూనివర్సిటీ నుంచి మనకి ఆథరైజేషన్ దొరికింది. నవ్ ఇట్ ఈస్ ఎ టర్న్ టు గెట్ ఇన్ టు జాబ్ ఆర్ కెరియర్. సో మనం ఫస్ట్ జాబ్లోకి వెళ్తేనే మనం కెరియర్లోకి ముందుకు వెళ్తాం. ఇన్స్టెంట్గా మనం జాబ్లోకి వెళ్ళాలి అంటే మనకి ఇన్స్టిట్యూషనే ముందుకు తీసుకెళ్ళాలి. బికాస్ ఇట్స్ ఏ నాన్ అవేర్నెస్ ఉన్న ఏరియా కాబట్టి కెరియర్ ఆపర్చునిటీ. సో అందుకు వీ గివ్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషనే ఒక పేరెంట్కి ఒక భరోసా 100% జాబ్ గ్యారంటీ ఉంటుందని,
పిల్లాడికి కావాల్సినటువంటి కాన్ఫిడెన్స్ని సబ్జెక్ట్ పరంగా నేర్పిస్తూ పేరెంట్కి మేము ఆన్ అగ్రిమెంట్ మీద జాబ్ గ్యారంటీ ఇస్తాం కాబట్టి కోర్స్ నేర్చుకోవడము దాని సర్టిఫికేషనే కాదు, ఫైనల్లీ మనం వెళ్ళాల్సిన డెస్టినీ ఆఫ్ జాబ్ అండ్ కెరియర్ మన దగ్గర అవైలబిలిటీ ఉంటుంది. అండ్ ఫైనల్లీ మనకి కావాల్సినటువంటి బడ్జెట్లో. సో ఇవన్నీ కూడా మమ్మల్ని మేకౌట్ చేస్తాయి. అండ్ ఈ ప్రాసెస్ అంతా ఎలా సాధ్యమవుతుంది అని అంటే మా ప్రిమైజెస్ ఇస్ ఓన్ అండ్ మాకున్నటువంటి ఎక్విప్మెంట్ అండ్ ఆర్ట్ స్టూడియోస్, గ్రీన్ మ్యాట్ స్టూడియోస్ అండ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్ ఇన్ రిలేటెడ్ టు infrastructure is 100% available for the education sake, including the cameras, lights, lenses, all the things are available and which is being given to student for the practice. And ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసేటువంటి పర్సన్ దాదాపుగా మా దగ్గర ఉన్నటువంటి లైక్ టెక్నికల్ స్టాఫ్ని మీరు తీసుకుంటే ప్రతి వింగ్లో కూడా నాట్ లెస్ దాన్ ఆఫ్ 10+ నుంచి ఆల్మోస్ట్ 25 years ప్లస్ వరకు ఉండేటువంటి ఎక్స్పీరియన్స్తో ఉన్నటువంటి అండ్ ప్రొడక్షనల్లీ ఇండస్ట్రియల్లీ వాళ్ళకి ఎక్స్పోజర్ ఉన్నటువంటి అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ మా దగ్గర అవైలబిలిటీ ఉన్నారు. అండ్ మాకు ఇప్పుడు ఫైన్ ఆర్ట్స్ వింగ్కే తీసుకుంటే కనుక తను చంద్రశేఖర్ అని చెప్పి ఈజ్ హ్యావింగ్ లైక్ 20+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ ఫైన్ ఆర్ట్స్. అండ్ కాసిం గారు అండ్ దాదాపుగా 40+ years యానిమేషన్ ఇండస్ట్రీ కంటే ముందు నుంచి ఉన్నటువంటి ఆయన ఆర్ట్ నేర్పుతారు పిల్లలకి. అలానే ఫిల్మ్ మేకింగ్లో మనకి చిలకమర్తి నటరాజమూర్తి గారు అని చెప్పి అండ్ హీ డీల్స్ విత్ మనకి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆయన ఎక్స్పీరియన్స్తో మనకి చాలామంది నారా రోహిత్ అలానే లైక్ రాము ఇలాంటి వాళ్ళ అందరికీ కూడాను యాక్టింగ్ ట్రైనింగ్ చేసినటువంటి టెక్నికల్ ఫ్యాకల్టీ ఆయన మనకి డీన్గా వ్యవహరిస్తున్నారు. ఇక యానిమేషన్లో వచ్చేసరికి మనకి మహేష్ అని చెప్పి అలానే ఈశ్వర్ అని ఇట్లా ఆల్మోస్ట్ లైక్ 10+ years ఉన్నటువంటి ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ప్రొడక్షన్ నాలెడ్జ్తో ఉండేటువంటి డిఫరెంట్ ప్రతి వింగ్కి కూడా వాళ్ళ స్పెషలైజేషన్తో మనకి ఫ్యాకల్టీ ఉన్నారు. సో ఎప్పుడైతే మనం ఇచ్చేటువంటి ప్రోగ్రామ్ ప్రాపర్గా ఉండి దాని సర్టిఫికేషను దానికి నేర్పేటువంటి ఫ్యాకల్టీ అండ్ కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ అ కంఫర్టబుల్ మోడ్ ఆఫ్ పేమెంట్, ఫీ స్ట్రక్చర్ ఇవన్నీ ఉన్నప్పుడు ఫర్ ఎనీ వన్ షాఫ్ట్ ఈస్ ద బెస్ట్, ఐ బిలీవ్ దాట్. సో ఫైనల్ క్వశ్చన్ మీకు, లైక్ విమెన్ ఆంటర్ప్రీనియర్ మీరు, యూ స్టాండ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మెనీ విమెన్ అవుట్ దేర్. సో వాట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్ దట్ యూ కెన్ గివ్ టు అ విమెన్ కరెంట్లీ, like in regards to students kani, in regards to housewife kani, in regards to working women kani, what is the best advice you can give to them? See, it's not a question of women entrepreneurship. One thing is what I believe is నేను ఈ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేయడానికి కారణం ఏంటి అని అంటే మన దగ్గరకు వచ్చేటువంటి పిల్లలు వాళ్ళ జీవితాలని మన ముందు తీసుకొని వస్తారు. సో అక్కడ మనం వాళ్ళకి ఫుల్-ఫ్లెజ్డ్గా కూడాను న్యాయం చేయడం అండ్ వాళ్ళకి కావాల్సిన కెరియర్ని ఇవ్వగలిగితే ఒక ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. అండ్ యాజ్ ఎ విమెన్ వీ అండర్స్టాండ్ బీయింగ్ ఎ పేరెంట్ అండ్ యాజ్ ఎ మదర్ ద వాల్యూ ఆఫ్ ది కిడ్స్ లైఫ్. సో అదే ఉద్దేశంతో నేను ఇన్స్టిట్యూషన్ని స్టార్ట్ చేశాను అండ్ సక్సెస్ఫుల్గా ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఈ రోజుకి కూడాను నిజంగా వాళ్ళని నేను గుర్తుపెట్టుకోకపోయినా వాళ్ళు వచ్చి మేడం బాగున్నారా అన్నప్పుడు వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ దాట్. అండ్ ఏ ఉమెన్ అయినా కానీ ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది పక్కన పెట్టి మనం వీ హ్యావ్ టు సర్వైవ్ ఫర్ అవర్ సెల్ఫ్ అండ్ వీ నీడ్ టు బి ఇండిపెండెంట్ అనేది ఆల్వేస్ ఐ రికమెండ్ ఫర్ ఎనీ ఉమెన్. సో ద సేమ్ ఫాలోడ్ బై మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్ మా.